శ్రీరామాయ నమః. శ్రీమతే రామానుజాయ నమః. భగవద్బంధులారా, 67 ఒక్క మారు వచ్చేటువంటి విడంబినామ సంవత్సరం రామచంద్రమూర్తి అవతరించిన సంవత్సరంగా పెద్దలంతా నిర్ణయించారు. అలా రామచంద్ర మహాప్రభు అవతరించినటువంటి విడంబినామ సంవత్సరాన్ని రామాయణ కథాగానంతో గడపాలి అనుకునే సంకల్పానికి అనుగుణంగా ప్రతి శని ఆదివారాలలో నిర్వహించుకునేటువంటి రామాయణ ప్రవచన లహరిలో మనం సుమారుగా ఒక 6 నెలలు ముగించుకుని 7వ నెలలో ప్రవేశించాం. బాలకాండ పూర్తయింది, అయోధ్యాకాండ ప్రారంభమైంది. అయోధ్యాకాండలో రామ పట్టాభిషేక సన్నాహమైంది. రామచంద్రమూర్తిని అడవికి వెళ్ళేటట్లుగా వాళ్ళ పెన్నమ్మ కైకేయి అంగీకరింపచేసింది. అంగీకరించాడు రాముడు. అక్కడ నుండి కౌశల్య దగ్గరికి వెళ్ళాడు. కౌశల్య వాదించింది వెళ్ళవద్దని. కౌశల్యని ఒప్పించాడు, లక్ష్మణస్వామిని ఒప్పించాడు. ఏ ఇద్దరిని కష్టంగా ఒప్పించాలనుకున్నాడో వాళ్ళిద్దరిని చాలా అక్లిష్టకర్ముడై చక్కగా ఏమాత్రం ఇబ్బంది లేకుండా వారిద్దరిని ఒప్పించాడు. ఇంకా తను సమాధానం చెప్పవలసిన ఒకే ఒక్క ఆవిడ సీతమ్మ. సీతకు మాత్రమే సమాధానం చెప్పాలి. సీత ఏమంటుందో తెలియదు. సీత వీరిలాగా పరిణతి పొందిన ఆవిడ కూడా కాదు. వయసా 18 సంవత్సరం. కౌశల్యలాగా అనుభవము కలిగినది కాదు. లక్ష్మణస్వామిలా తన యొక్క స్థితిగతులు పూర్తిగా తెలిసినది కాదనుకున్నాడు రాముడు. కాబట్టి ఆవిడ ఎలా ఒప్పించాలో, సీతను ఎలా ఓదార్చాలో అనుకుని మనసులో చిన్న చింతతో బయలుదేరాడు. కౌసల్యాదేవి అంతఃపురం నుండి అంటూ వాల్మీకి 27వ సర్గని ప్రారంభం చేస్తుంది. 27వ సర్గలో 26వ సర్గ 25 సర్గలయ్యే. సీతానిలయానికి రాముడు బయలుదేరాడు, సీతా నివాసానికి బయలుదేరాడు. అభివాద్యతు కౌసల్యాం రామః సంప్రస్థితో వనం కృతస్వస్యయనో మాత్ర ధర్మిష్ఠే వర్పనిస్థితః. కౌసల్యకి నమస్కారం చేసి కౌసల్య యొక్క స్వస్తి వచనాలు తాను సంపాదించి ధర్మిష్ఠుడై, ధర్మము యందు స్థిరమైన బుద్ధి కలిగిన వాడై, తద్వర్తమని స్థిత, ఆ మార్గమునందే పయనించాలన్న దృఢ సంకల్పం కలిగిన వాడే. ఒక్క మాట చాలు, నేను అడవికి వెళ్ళను, నేనే పట్టాభిషిక్తున్నవుతా, ఎవరు ఎదిరిస్తారో చూస్తా అని రాముడు కనుకంటే రాముని కథ వేరు. కానీ ధర్మము, ధర్మ మార్గము ఇలా ప్రవర్తించాలి, పెద్దల మాట వినాలి అనుకున్నాడు. కాబట్టే ఎన్ని కష్టాలకైనా అంగీకరించాడు రాముడు. నిజానికి రాజులు కూడా అరణ్యాలకు పెడుతూ ఉండేవారు. కొంత వయస్సు వచ్చిన తర్వాత పిల్లలకు రాజ్యాలపై చెప్పి వెళ్ళేవారు. వెళ్లే ముందు రాజుగారు ఎక్కడ ఉండాలో అక్కడికి భటులు వెళ్ళి అక్కడంతా జాగ్రత్తగా బాగు చేసి చుట్టూ కంచెలు కట్టి వాళ్ళు ఉండడానికి వీలుగా వసతులన్నీ ఏర్పాటు చేసి వారికి ఇబ్బంది లేని స్థితిలో వీరి యొక్క రక్షణలో ఉండేటట్లుగా ఒక వానప్రస్థాన్ని ఇచ్చేవారే తప్ప అడవిలోకి పొమ్మనేవారు. మరి ఇప్పుడు రాముడు వెళ్ళే విధానం అలాంటిది కూడా ఎవరో వెళ్ళి ముందుగా ఒక ఏర్పాట్లు చేసి అక్కడే ఉండాలి అంటే బాగానే ఉంటుంది. అలాంటిది కూడా కాదు. ఉన్నపళంగా ఉన్నవాడు ఉన్నట్టుగా అధ్యయివా అంది కైకేయి. ఈ రోజే బయలుదేరాలయ్యా అంది. రాముడు అన్నాడు ఇదానీమేవా, ఇప్పుడే బయలుదేరుతా. ఆవిడ ఈ రోజు బయలుదేరాలంటే నేను ఇప్పుడే బయలుదేరుతా అని బయలుదేరిన వాడు ఒక్కొక్కళ్ళని ఒప్పించుకుంటూ వస్తున్నాడు. కౌశల్య దగ్గర చాలాసేపు వాగ్వాదం చేశాడు. కౌశల్యని ఒప్పించగలిగాడు. కౌశల్య మానసికంగా స్థిరమైనటువంటి అభిప్రాయంతోనే వెళ్ళురాయన అంది. కానీ లక్ష్మణుడికి మాత్రం పూర్తిగా మనస్సులో ఇంకా తేలల. వెళ్ళడం తప్పదు అనుకుంటున్నాడు. ఆపగలనా ఆపలేనా అని కూడా ఏం తెలీదు. మళ్ళీ ఆపాలని ప్రయత్నం చేస్తే రాముడికి ఎక్కడ కోపం వస్తుందో తెలీదు. ఇప్పటికే తాను బాధపడితే రాముడు ఓదార్చి ఇంకా మాట్లాడకు, నాన్నగారు చెప్పిన మాట వినాలి, సత్పథ అదే మనకి మంచి మార్గము అన్నాడు. ఇంకా మాట్లాడే అవకాశం లేదు. మనస్సులో ఎంతో దెబ్బలాడాలని ఉన్నప్పటికీ కూడా ఏమీ దెబ్బలాడలేని స్థితి లక్ష్మణుడు. ఒప్పుకుని సాంత్వన పొంది వెళ్ళిరా నాయన అన్న స్థితి కౌసల్యం. ఇప్పుడు సీతమ్మ వెళుతున్నాడు. విరాజయన్ రాజసుత
రాజమార్గం నరైర్వృతం హృదయాన్యామబంధేవ జనస్య గుణభక్తయా. రాముడు పెడుతుంటే వాల్మీకి అన్న ప్రశ్న, ఇంత గుణవంతుడు కదా, వీళ్ళందరినీ ఏడిపిస్తూ వెళుతున్నాడు రాముడు అని. మంచివాడు ఏడిపించచ్చా? మంచివాడు ఏడిపించకూడదు. కానీ మంచివాడైన రాముడు దారిలో ఉండే వాళ్ళందరినీ ఏడిపిస్తూ వెళుతున్నాడు. అప్పటికే వార్త పొక్కిపోయి, అయోధ్య అంతా పొక్కిపోయి, ఏదన్నా మార్పు కలుగుతుందేమో అని ఇంకా ఏడవాలా, ఉద్యమించాలా ఏం తెలియని స్థితి. రాముడు వెళ్ళడం మానేస్తాడా, ఇక్కడే ఉంటాడా, రాముడు ఒప్పుకుంటాడా లేదా, మళ్ళీ దశరథుడు మాట మార్చి సత్యం పోయినా పర్వాలా, ధర్మం పోయినా పర్వాలా, రాముడు ఇక్కడే ఉంటాడు అని ప్రకటిస్తాడా, తెలియదు కదా. వీళ్ళంతా పెద్ద పెద్ద క్వశ్చన్ మార్క్ ముఖాలతో అంతా ఉన్నారు. అలా రోడ్ల మీద రాజమార్గం అంతా కూడా నిలబడి ఉన్నారు. రాముడు వాళ్ళందరి వెళుతూ ఉంటే రాముడు ఎక్కడ బాధపడ్డాడు, రాముని ముఖంలో ఎక్కడ వికారం లేదు. కానీ రాముడు వస్తూ ఉంటే ఉన్న వాళ్ళందరూ కూడా హృదయాన్ని ఆమమంతేవ, వాళ్ళందరి హృదయాలని కూడా పిండుతున్నట్లుగా రాముడు నడుస్తున్నాడు. అంటే అర్థం గుణవర్తయ. రాముడు చెప్పిన, వాల్మీకి చెప్పిన మాట గుణవర్తయ, గుణవంతుడు కదా. అంటే గుణవంతుడు ఏడిపిస్తాడా అంటే ఏడిపించడయా. అంటే గుణవంతుడికి కలిగే కష్టాన్ని తలుచుకుని వీళ్ళు ఏడుస్తారు, రాముడు ఏడిపించట్లా. రాముడి వల్ల వీళ్ళు ఏడుస్తున్నారు. కానీ హేతు రాముడు కాడు, రాముడి యొక్క గుణము, రాముని మంచితనం, ఒక మంచివాడు వెళ్ళిపోతున్నాడా అనే బాధతో వీళ్ళంతా బాధపడుతున్నారు అంటూ వాల్మీకి చెప్పి, వైదేహీ చాపి తత్సర్వం నశుశ్రావ తపస్విని తదేవ హృది తస్యాశ్చ యౌవరాజ్యాభిషేచనం. అంతా తెలిసిపోయినా సీతమ్మకి ఎవరు చెప్పే సాహసం చేయలే. సీతమ్మకి ఎవరు చెప్పారు? సీత యొక్క అంతఃపురం దాకా వెళ్ళి అమ్మ ఇలా అయిందమ్మా అని ఎవరు చెప్పే అవకాశం లేదు. ఎవరూ చెప్పలా. తనకేమీ తెలీదు. తనకి తెలిసినది ఒక్కటే, రాముడికి పట్టాభిషేకం జరగబోతోంది, నేను సిద్ధంగా ఉండాలి, చక్కగా అందంగా చీర కట్టుకోవాలి, నగలు వేసుకోవాలి, వారు ఎప్పుడు రమ్మంటే అప్పుడు వెళ్ళాలి, సిద్ధంగా వైదిక క్రియకు అనుగుణంగా నేను ఉండాలి అనుకుంటోంది. ఇంకా అనుకుని ఆవిడ దేవకార్యం స్వయం కృత్వా కృతజ్ఞా హృష్టచేతన అభిజ్ఞా రాజధర్మాణం రాజపుత్రం ప్రతీక్షతే. తాను చేయవలసిన పూజంతా చేసి తను ఉండవలసిన తీరులో ఉంది. కృతజ్ఞ అంటారు. అంటే కృతజ్ఞ, చేసిన మేలు మరువనిది. చేసిన మేలు ఎవరికి ఎవరు మేలు చేశారు. ఇక్కడ ఎందుకు ఆ పదం వాడాలి వాల్మీకి అంటే, రాముని వల్ల, తన తన అత్తగారుల వల్ల తాను పొందినటువంటి ఒక గౌరవము, ఒక ఆదరము ఉంది. వాటి ఎందుకు కృతజ్ఞురాలయ్యే ఉంటుంది ఈవిడ. ఎక్కడా కూడా ఎవరిని తప్పు పట్టేటట్టుగా ఉండదు అని చెప్పడం కోసం వాల్మీకి పడతాడు. తాను ఎక్కడ కూడా ఎవరిని తప్పట్టు. రాముడికి ఎంత ఆపద కలిగినా లక్ష్మణుడు తప్పు పట్టాడు, కౌసల్య తప్పు పట్టింది తప్ప సీత అయ్యో ఆవిడ అంటే మొత్తం మీరు ఊరుకుంటారండి, ఆవిడెవరండి అనడానికి అనే మాటలు కూడా ఉంది. అలాగా ఉంటుంది. అంతే, పెద్దగా బాధపడితే అనిపించదు. ఎక్కడ బాధపడిందో మనకు ముందు ముందు మాటల్లో తెలుస్తాయి. అభిజ్ఞ రాజధర్మాణం. చిన్నపిల్ల అనుకుంటున్నాం మనం, కానీ చాలా కృతజ్ఞురాలు అని వాల్మీకి చెప్పి వెంటనే అభిజ్ఞ రాజధర్మాణం, రాజధర్మములు బాగా తెలిసిన ఆవిడ. ఎలా తెలుసో తర్వాత ఇదే సర్గలో ఆవిడ మాటల్లో తెలుస్తాయి. అభిజ్ఞ, అన్ని ధర్మాలు ఆవిడకి తెలుసు. ఎలాగా? రాజపుత్రం ప్రతీక్షతే. అన్ని ధర్మాలు తెలిసిన ఆవిడ కాబట్టి రాముడు ఎప్పుడు వస్తాడా తన దగ్గరికి వచ్చి తనకి తన దగ్గర తన పూజలో పాల్గొని తన దంపతులు ఇద్దరు పూజ చేసుకుని మళ్ళీ వెళ్ళాలి కదా వెనక్కి పట్టాభిషేకానికి. ఇక్కడ నుండే వెళ్ళాలి రాముడు. కాబట్టి వస్తాడు, వచ్చి నాకు చెప్పి వెళ్తాడు. కాబట్టి ఎప్పుడు వస్తాడా అని ఇలా ఎదురు చూస్తోంది గుమ్మం దగ్గర. రాజపుత్రం ప్రతీక్షతే. రాముడు ఇంకా రావట్లేదు, ముహూర్తానికి సమయం అయిపోతుంది కదా అన్నట్టుగా చూస్తుంది. ప్రవివేశ అథ రామస్తు స్వంవేశ్వ సువిభూషితం ప్రహృష్ట జన సంపూర్ణం ప్రియాపించుదవాముఖ. రాముడు వస్తున్నాడంటే ఇలా తెలుస్తుంది. మంగళవాద్యాలు వినిపించాలి, ఏనుగులు ఘీంకారాలు వినిపించాలి, రథాల శబ్దాలు వినిపించాలి, పెద్ద హడావిడి, పెద్ద జనసందోహం కలగాలి అని చూస్తున్నాడు. చూస్తున్న సమయంలో రాముడు ప్రవేశించాడు అక్కడికి. అంటే ఇవేమి వినిపించరాదు కదా. ఆవిడ ఊహ ఏమిటి? రాముడు వస్తున్నాడంటే, మన ఇంటికి ఏదైనా, మన ఊరికి ఏదైనా పెద్దవారు వస్తున్నారంటే మంగళవాద్యాలు, హడావిడి, అనౌన్స్మెంట్ ఎన్ని ఉంటాయి. ఇవన్నీ అబ్బా ఆయన వచ్చేసారు, ఇక్కడ దాకా వచ్చారు, పలానా రోడ్డు దాకా వచ్చారు, పలానా సెంటర్ దాకా వచ్చారు, ఇంకో పావుగంట దగ్గర చేరతారని ఒక అభిప్రాయం ఉంటుంది, ఒక అంచనా ఉంటుంది. ఆ అంచనాకు ఆవిడ చూస్తూ ఉంటే రామస్తు, రాముడైతే ప్రవేశించేశాడు. అంటే ఏ హడావిడి లేకుండా రాముడు ప్రవేశించాడు.
కొంచెం అనుమానం కలిగింది ఆవిడ మనసు వెంటనే. రాముడు ఇలా రాకూడదు కదా అనుకుంది అని చెప్పాల వాల్మీకి. చెబుతున్నాడు, తన మాటల్లో చెప్తున్నాడు. ప్రవివేశ సరియా కించిదవాంగుఖ. అక్కడ దాకా జాగ్రత్తగా వచ్చి అందరినీ పలకరిస్తూ వచ్చిన రాముడు కాస్త ఆ గుమ్మం దాకా రాగానే కొంచెం సిగ్గుపడి తలకాయ ఉంచుకుని లోపలికి వస్తున్నాడు. ఎలా చెప్పాలి, ఈ అమ్మాయిని ఎలా ఒప్పించాలి, చిన్నపిల్ల కదా, ఎలా చెప్పాలి ఈవిడికి, ఇదే అభిప్రాయం. క్రియ ఏం చెప్పాలి, సిగ్గుతరం కదా. పట్టాభిషేకం సీత అన్నాడు రాముడు, కాదు అడవికి వెళ్ళాలి సీత అంటే చిన్నతనం కదా. ఎవరి దగ్గర కాకపోయినా భార్య దగ్గర ఆంతరంగికం తేడా ఉంటుంది, ఉండడానికి వీల్లేదు కదా. ఎవరి దగ్గరైనా ఏదైనా కొంచెం దాపరికాలు ఏవో ఉంటాయి తప్ప భార్యాభర్తల మధ్యన దాపరికములో అరమరికలో ఉండరాదు కదా. కాబట్టి ఎంతో ఆనందంగా చెప్పిన వార్తని ఇప్పుడు కాదు అని చెప్పవలసిన స్థితి. క్రియా కించిత్ అవాంగుఖ. ఇప్పటిదాకా సిగ్గుపడల రాముడు, కొంచెం సిగ్గుపడుతున్నాడు. సిగ్గుపడుతూ ప్రవేశిస్తున్నాడు. అథ సీతా సముత్పత్య వేపమానాచతం పతిం అపశ్యచ్చోక సంతప్తం చింతా వ్యాకులితేంద్రియం. రాముడి ముఖంలో బాధ ఉందని వాల్మీకి చెప్పాల, కానీ ఈవిడ కనిపెట్టి. వీడికి 12 ఏళ్ల సహవాసం ఏర్పడింది రాముడితో కదా. 12 ఏళ్ళు హాయిగా రాముడితో కలిసి ఉన్నది కాబట్టి భర్త అంటే ఏమిటో బాగా తెలిసినవాడు. అంతర్జాతం గుణైర్వ్యక్తం ప్రతిజానాతి తం హృద. వాల్మీకి బాలకాండ చివరిలో చెప్తాడు, రాముని యొక్క మనస్సులో సంకల్పించే అభిప్రాయాన్ని కూడా లోపల ఒక్కడ ఉండి పైకి గంభీరంగా ఉన్నా కూడా ఇవాళ ఏదో దాస్తున్నారు మీరు అంటూ రాబట్టగలిగేంతగా ఇద్దరు కలిసిపోయారు. జానాతి హృదయం హృదా అంటే ఇద్దరు మనస్సులతో మాట్లాడుకునే స్థితి కదా. ఇప్పుడు రాముడు మామూలుగా వస్తున్నప్పుడు కూడా రాముడిని చూచి ఏదో బాధపడుతున్నాడు, ఈయన ఏదో దుఃఖం కలిగింది, ఏదో వ్యాకుల చిత్తతతో రాముడు ఉన్నాడని వేపమాన వణుకు పుట్టిందాడు. రాముడు ఏం చెప్పాల ఇంకా. కానీ రాముడిని చూసినప్పుడు ఎవరికి ఏ భావన కలగల, ఈవిడ కనిపెట్టగలిగింది. కనిపెట్టగలిగి ఏదో చూసి తాం దృష్ట్వా సహి ధర్మాత్మా శశాకమనుగతం తం శోకం రాఘవ శోభం తతో వివృతతాంగతః. ఆవిడని చూచాడు రాముడు. చూస్తే భయపడుతున్నట్టుగా అనిపించింది. నేను చెప్పకుండానే భయపడిపోతోంది ఈవిడ, పాప ఏ వార్త తెలిసిందో, ఎలాంటి స్థితిలో ఉందో అని. ఇప్పటిదాకా రాని కష్టం రాముల్లో ప్రారంభం. తల్లి దగ్గర ఏడవగలిగాడు, కానీ ఇక్కడ కష్టం, నిజమైన కష్టం ప్రారంభమైంది రాముడికి. తం శోకం రాఘవ శోఢుం తతో వివృతతాంగతః. ఒకసారి తనకు వచ్చే బాధని తట్టుకోలేని స్థితి రాముడికి కలిగింది. ఎందుకు కలిగింది అని వ్యాఖ్యాత ప్రశ్నించుకుంటారు. చెప్పినప్పుడు వెంటనే కలగదు. నీకు అడవికి వెళ్ళిపోవాలి రామా అన్నప్పుడే కలగ, అప్పుడు కలగల. ఎంత వాగ్వాదం జరిగినా కలగల. కౌసల్య భోరున ఏడుస్తూ చెప్పినా రాముడికి ఏం బాధ కలగల, ధర్మంలో చెప్పగలిగాడు. లక్ష్మణస్వామి అంత తీవ్రమైన వీర్యోక్తులు గర్భోక్తులు పలికినా ఏమాత్రం చెలించల. ఇప్పుడు ఎందుకు చెలించాడు అంటే తాను దూరమైతే మొట్టమొదటిగా ఆ బాధని అనుభవించవలసినటువంటి స్థితి సీతమ్మకి ప్రారంభంలో, సీతమ్మకి ఎక్కువ. ఈవిడికి సమాధానం చెప్పకుండా అడవికి వెళ్ళే అవకాశం లేదు. ఈవిన్నా తీసుకుని వెళ్ళే అవకాశం కాదు. అడవి బహుదోషం హి కాంతారం అని అంట. ఎన్నో దోషాలు అడవిలో, తీసుకువెళ్ళే అవకాశం లేదు. ఈవిడ్ని ఎలా సముదాయించాలి, జనకుడింటికి పంపించాలా, ఇక్కడే జాగ్రత్తగా ఉండమని చెప్పాలా, ఎలా చెప్పాలో ఇంకా తన నిర్ణయం ఏం లేదు. వీళ్ళదైతే విడిచి అమ్మ నువ్వు నాన్న దగ్గర ఉండు, లక్ష్మణ నువ్వు అమ్మను జాగ్రత్త చూసుకోని వచ్చేయగలడు, కానీ సీతాను ఇక్కడే ఉండు, ఎక్కడో ఉండు ఎలా చెప్తారు, ఎలా చెప్పదు. పుట్టింటికి పంపించాలంటే ఏ ఉద్దేశంతో పంపించాలి, ఇది పెద్ద క్వశ్చన్ కదా. మన భర్తగా తనకు ఒక అగ్ని పరీక్ష లాంటిది కాబట్టి ఒక్కసారిగా ఆ శోకాన్ని, తరువాత చేయవలసినటువంటి కార్యం మీద ఉండేటువంటి విచక్షణని ఎలా చేయాలో తెలియక రాముడు బాధని అనుభవించాడు అని అంటారు. వివర్ణ వదనం దృష్ట్వా తం ప్రస్మిన్న అమర్షణం ఆహ దుఃఖాభిసంతప్త కిమిదానీమిదం ప్రభో. రాముడు చెప్పాలని అనుకోవడం, పెదిమలేమో అదిన్నట్టుగా అవడం, చెప్పలేకపోవడం, ఇలాంటి స్థితిలో ఏమిటి నాథ ఈరోజు అద్య బార్హస్పత శ్రీమాన్ ఉక్త పుష్య అనురాఘవ. ఈరోజు బృహస్పతి నక్షత్రమైన పుష్యమి నక్షత్రం కదా, ఈరోజు మీ పట్టాభిషేకం కదా. ప్రోచ్యతే బ్రాహ్మణై ప్రాజ్ఞై కేన త్వమసి దుర్మనాః.
పట్టాభిషేకానికి విద్వాంసులంతా కూడా వశిష్ఠాది మహర్షులంతా ముహూర్తం పెడితే ఇప్పుడు నీ యొక్క హృదయంలో నీ యొక్క వదనంలో ఏదో ఒక దుఃఖపు రేఖలు కనిపిస్తున్నాయేమి అని అడిగింది. నతే శతశలాకేన జలఫేన నిభేన చ ఆవృతం వదనం బల్గు క్షత్రేణాపి విరాజతే. నాకు ఇందాకనే అనుమానం కలిగింది, 100 ఊచలు కలిగిన పెద్ద క్షత్రం నీ వెంట రావాలి. అవి ఇవన్నీ ఏం తెలుసు, అప్పటికి చెప్పేసుకుంటారు అంతఃపురంలో. అమ్మ పట్టాభిషేకం అయితే రాజుగారు ఇలా ఉంటారు, ఈ బట్టలు కట్టుకుంటారు, ఇలాంటి రథంలో వస్తారు, ఇలాంటి మంగళవాద్యాలు ఉంటాయి, అంతా కూడా ముందు చెప్పాలి. ఆవిడ ఎలాగా ఆ ప్రోటోకాల్ ఎదుర్కోవాలో అన్ని విధాలని చెప్పాలి. ఒక ప్రధానమంత్రి గారు వస్తూ ఉంటే, ఒక దేవాలయానికో ఒక కార్యాలయానికో వస్తుంటే ఎవరెక్కడ నిల్చోవాలి, ఎన్ని అడుగులు వేసి దెబ్బ వెయ్యాలి, ఎక్కడ ప్రధానమంత్రి గారు నిల్చుంటారో ఇవన్నీ ఉంటాయి కదా, ప్రోటోకాల్ అంట. దాన్ని పూర్తిగా పాటించవలసిన స్థితిలో దాని ముందే చెప్పారు. ఇలా వస్తాడు, 100 ఊచలతో ఉండే పెద్ద గొడుగు ఉంటుంది, తెల్లగా ఉంటుంది, ఆ గొడుగు వెనకాల ఉంటుంది, మంగళవాద్యాలు ఉంటాయి, రాముడి భర్త కట్టుకుంటాడు, ఇలాంటి రథంలో వస్తాడని చెప్పారు కదా. ఇవన్నీ తనకి ఆమ్నాయం చేసుకుంటుంది ఎప్పటికప్పుడు. ఇలా వస్తాడేమో అలా రాలా, అడుగుతోంది, ఒక ప్రశ్న అడుగుతోంది. శతశలాకేన 100 ఊచలు కలిగినటువంటి జలఫేన నిభేన చ, మంచి సముద్రపు నురుగులా తెల్లగా ఉండే గొడుగు ఏది రామా? గొడుగుతో రాలేదేమి నీవు? గొడుగు నీ దగ్గరే ఉండాలి కదా, గొడుగు లేదు అని అంటే. ఆ తర్వాత ఆవృతం వద విజనాభ్యాంచ ముఖ్యాభ్యాం శతపత్ర నిభేక్షణం చంద్రహంస ప్రకాశాభ్యాం విజ్యతే నతవాననం. 2 మంచి చామరాలు పక్క వీస్తూ ఉంటే నువ్వు రావాలంట. ఎవరు చామరాలు వీచే వాళ్ళు ఎవరు లేరు, వాళ్ళు ఎవరు రాలేదు, నువ్వు ఒక్కడే వచ్చావేమి. వాగ్మిన వందినశ్చాపి ప్రహృష్టాస్వాం నరవృషభ స్తువంతో నాత్ర దృశ్యంతే మంగళై సూతమాగధాః. సూతులు మాగధులు వీళ్ళంతా మంగళవాచనాలు పోగుతూ ఉంటారు. వంది మాగధులు అంటారు. వందిన మన నమస్కారం చేస్తూనే వస్తారు, మనం నమస్కారం చేస్తూనే వచ్చేవాడు కొంతమంది, స్తోత్రాలు చేస్తూ వచ్చేవాడు కొంతమంది, జయ హో రామచంద్ర మహాప్రభు అనేవాడు కొంతమంది, ఇలా ఉంటారు. ఇలా వీళ్ళంతా రావాలి కదా. వీళ్ళతో పాటు వాగ్మిన అంటే రామచంద్ర ప్రభు వస్తున్నారు, ఎవరు ముందు రాకండి అనౌన్స్ చేసేవాళ్ళు కనుక. ఏదైనా తిరువీధి పెడుతోంది అనుకోండి, అనౌన్స్ చేయాలి, అమ్మ ముందుకు రాకండి అమ్మా, జాగ్రత్త, రథం ఎట్లా వస్తుంది, ఒక 100 అడుగులు వెనకాలకే ఉండండి అనౌన్స్ చేసేవాళ్ళు ఉంటారు కదా. అలా అనౌన్స్ చేసేవాళ్ళు రాల, పాడేవాళ్ళు రాల, కీర్తించేవాళ్ళు రాల, నమస్కారాలు చేసేవాళ్ళు రాల, మంగళవాద్యాల వాళ్ళు రాల. నతే క్షౌద్రంచ దధిచ బ్రాహ్మణ వేద పారగాః. నీ నెత్తి మీద పెరుగుతో కూడినటువంటి తేనె చుక్కలతో ఉండే అక్షతలు నెత్తి మీద పెట్టాలి, మనకు ఆచారం రాజులకి. ఈ ఆశీర్వచనాలు పలికితే కనుక ఈ పైన కాస్త తేనె పెరుగు కలిపిన మధుపర్కం అంటారే, ఆ మధుపర్కాన్ని పెట్టి అక్షతలు పెడతారు. అది నీ యొక్క శిరస్సును కనిపించట్లేదు. మూర్ధాభిషిక్తస్య దదతి స్వవిధానతః. ఆ విధానం నాకేం కనిపించట్లా. నత్వాం ప్రకృతయః సర్వాః శ్రేణి ముఖ్యాశ్చ భూషితాః అనువ్రజితు విక్షంతి పౌరజానపదాస్తదా. నిజంగా రాజుగా వస్తూ ఉంటే నీ వెనకాల చాలా మంది పౌరులు ఇష్టపడి వెనకాల రావలసిన వాడు ఎలాగో వస్తారు. జనమంతా గగ్గోలుగా నీ వెనకాల రావాలి కదా, అది కనిపించట్లేదు. చతుర్భిః వేగ సంపన్నైః హయైః కాంచన భూషితైః ముఖ్యః పుష్యరథః యుక్తః కిన్న గచ్చతి తేగ్రతః. ఒక పుష్యరథము, ఒక రథం రావాలి. ఆ రథంలో రాముడు ఎక్కడు, రాముడు ఎక్కే రథం వేరు. రామునికి ఒక ముందు రథం వస్తుంది చల్లని గుర్రాలతో, దానికి పుష్యరథం అని పేరు. రాజుగారు వస్తున్నారహో అని చెప్పడానికి వీలుగా ముందు రథం వస్తుంది. అలాంటి 4 గుర్రాలతో రథం వస్తుంది. ఆ రథం కూడా రాలేదేమి అని అడిగింది. అంటే ఇవన్నీ తెలిసాయి, ఇలా రాముడు వస్తాడని చెప్పారు ముందే, రాలేదు. అంతేనా? నహస్తి చాగ్రత శ్రీమాన్ తవ లక్షణ పూజితః ప్రయాణే లక్ష్యతే వీర కృష్ణమేఘగిరి ప్రభః. ఒక పెద్ద భద్రగజం రావాలి, అది రాలా. ప్రయాణే లక్ష్యతే వీర కృష్ణమేఘగిరి ప్రభః. నల్లటి మేఘల్లా ప్రకాశించే ఒక ఏనుగు వచ్చి దండలు వేసే ఘీంకారాలతో రావాలట, అది రాలేదు. నచ కాంచన చిత్రంతే
పశ్యామి ప్రియదర్శన భద్రాసనం పురస్కృత్య యాంతం వీర పురస్కృతం. రాముడు ఎక్కడ కూర్చుంటారంటే అక్కడ కూర్చోడానికి వీలుగా ఒక సింహాసనాన్ని మూసుకుంటూ వస్తారు వెనక. మధ్యలో కాసేపు కూర్చుంటానయ్యా, కూర్చున్నాను, అది బాగుంది ఇక్కడ అంటే ఆ సింహాసనం వెయ్యాలి, ఆ కూర్చోబెట్టాలి. అలా కూర్చుని కాసేపు రాముడు రావాలి. విశ్రాంతి మండపానికి రాముడు పెంచి వెళ్తున్నప్పుడు ఆగినట్లుగా ఆగే సందర్భాలు ఉంటాయి. భద్రాసనం అది రాలేదేమి. అభిషేకో యథాసజ్జ కిమిదానీమిదం తవ అపూర్వో ముఖవర్ణశ్చ న ప్రహర్షశ్చ లక్ష్యతే. అభిషేకం ఏ రకంగా అక్కడ సంసిద్ధమైందో ఆ సంసిద్ధానికి తగినట్లుగా నీ ముఖవర్ణం కనిపించదు. ఎవరైనా పట్టాభిషేకానికి ముందు ఎంత ఆనందంగా ముఖం వెలుగుతూ ఉంటుందో ఆ వెలుగు నీ ముఖంలో నేను చూడలేకపోతున్నాను నాథ. ఇతీవ విలపంతి ప్రోవాచ రఘునందన. విలపంతి అంటే బాధతో పలికే పలుకులు. విలాపము అంటే నేను చెప్పుకున్నాం, దుఃఖం వేరు విలాపం వేరు, శోకం వేరు విలాపం. సాధారణంగా విలాపం అంటే ఏడుపు వరకు. విలాపం అంటే దుఃఖం వస్తూ ఉంటే ఆ దుఃఖాన్ని దాచుకుంటూ అణుచుకుంటూ మాట్లాడే మాటల్ని విలాపములు అని అంటారు. అలాంటి విలాపంతో మాట్లాడుతుంది. విలపంతి సీతే తత్ర భవాంస్తాత ప్రవ్రాజయతి మాం వనం. అలా కూర్చుందాం పదా, మాట్లాడుకుందాం, ఎన్నగా చెప్తాను అనే అభిప్రాయం రాముడు అనుకున్నప్పటికి కూడా అనలేకపోయి. వెంటనే సీత సూటిగా చెప్పాలనుకున్నాడు. తత్ర భవాన్ పూజ్యుడైనటువంటి మా నాన్నగారు తాత ప్రవ్రాజయతి మాం వనం, అడవికి వెళ్ళమని చెప్పారు నువ్వు అన్నాడు. అంతే. కులే మహతి సంభూతే ధర్మజ్ఞే ధర్మచారిణి శృణు జానకి ఏనేదం క్రమేణాభ్యాగతం మమ. క్రమంగా చెప్తాను, నీకు ధర్మం తెలిసిందానే కదా, ధర్మాన్ని ఆచరించాలని చాలాసార్లు మాట్లాడుకున్నాం కదా, భార్య కదా, 12 ఏళ్ల యొక్క సంసారంలో చాలా మాటలు చెప్పేవాడు రాముడు. ఇలా ఉండాలి శుభ, ధర్మంగానే ఉండాలి, నాకు ఎన్ని కష్టాలు వచ్చినా ధర్మాన్ని ఆచరించాలి, ధర్మం గొప్పది అంటూ భార్యని కూడా తనకు అనుగుణంగా మలచుకుంది. చిన్నపిల్లని అభ్యాసం చేయించినట్లుగా ఒక గురువు శిష్యులు దగ్గర పెట్టుకుని అభ్యాసం చేయించి ఇలా ఉండాలి, ఇలా మాట్లాడాలి అని నేర్పినట్లుగా సీతమ్మని కూడా నేర్చుకున్నాం. సీతమ్మ నేర్చుకుంది కాబట్టి ధర్మచారిణి ధర్మజ్ఞే, ధర్మాలన్నీ తెలిసిందని. నీకు ధర్మాలు తెలుసు, ధర్మం యొక్క ఆచరణ విధానం తెలుసు కదా, శృణు చెబుతా, జాగ్రత్తగా విని, ఎక్కువ కంగారు పడద్దే, జాగ్రత్తగా విను. రాజ్ఞా సత్య ప్రతిజ్ఞేన పిత్రా దశరథేన చ కైకేయ్యా మమ మాత్రేతు పురాదత్తౌ మహావరౌ. పొరపాటుగా కూడా తండ్రి గురించి గాని తల్లిని గురించి గాని పరుషం మాట్లాడడం. మా చిన్న ముందు చూసావా దుర్మార్గురాలు అడవికి వెళ్ళమందమ్మా అనొచ్చు కదా, అనకంటే అంటున్నాడు. రాజ్ఞా సత్య ప్రతిజ్ఞేన, మా నాన్నగారు ఒక ప్రతిజ్ఞ చేశారమ్మా, సత్య ప్రతిజ్ఞ. సత్య ప్రతిజ్ఞకు అనుగుణంగా మా నాన్నగారు కైకేయ్యా మమ మాత్రేతు, మా అమ్మగారు ఉన్నా కదా కైకేయికి ఇచ్చిన వరములను అనుసరించి 2 వరాలను కోరుకుంది ఆవిడ, ఇచ్చారు. అది సత్య ప్రతిజ్ఞాత్వాన్ని పొందారు. ఆయన పొందిన వారు ఏం పొందారో తెలుసిన, తయా అద్య మమ సజ్జే అస్మిన్ అభిషేకే నృపోద్యతే ప్రచోదిత సమయ ధర్మేణ ప్రతినిజ్జితః. ఆవిడ చేత ఈ పట్టాభిషేకానికి ఏర్పాటు చేయబడినటువంటి స్థితి అంతా కూడా నిలుపుదల చేయబడి నా వనవాసమునకు అది అనుకూలించేటట్టుగా చేయబడింది. 14 వర్షాణి వస్తవ్యం దండకే మయా పిత్రామే భరతశ్చాపి యౌవరాజ్యే నియోజితః. నేను 14 ఏళ్ల పాటు అరణ్యంలో ఉండాలి. నేను ఒక్కడే సుమ మయా వస్తవ్యం, నేను ఒక్కడిని అడవికి వెళ్ళాలి. మా నాన్నగారి యొక్క అభిప్రాయం ప్రకారంగా యవ్వరాజ్యంలో భరతుడు ఉంటాడు. రాముడు పట్టాభిషేకం ఆగట్ల సీత భరతునికి జరుగుతుంది. తర్వాత ఆయన ఇక్కడే రాజ్యాన్ని చేస్తూ ఉంటాడు. నేను ఒక్కడిని అడవికి వెళ్ళవలసి ఉంటుంది. సోహం త్వామ ఆగతో ద్రష్టుం ప్రస్థితో విజనం వనం భరతస్య సమీపేతు నాహంకథ్య కదాచన. నీకు చెప్పి వెళ్ళాలని ఇక్కడ దాకా వచ్చి ఎంత వెళ్ళిపోయేవాడిని, నీకు చెప్పడం ధర్మం కదా, నీకు ఒక మాట చెప్పి అడవికి వెళుతున్నాను సీత జాగ్రత్త అని చెప్పడానికి మాత్రమే వచ్చా. కానీ నేను వెళ్ళిపోయిన తర్వాత భరతుడు రాజు అవుతాడు కదా,
రాజైన భరతుని ముందు నాకు సంబంధించిన మాటలేది నువ్వు మాట్లాడకు. అంటే గబుక్కున చిన్నపిల్ల మనస్తత్వం ఎట్లా ఉంటుంది, మా ఆయనకి రావాల్సిన పట్టాభిషేకం ఈ దుర్మార్గుడు చేసేసుకున్నాడు అన్నా అనొచ్చు. ఆ సింహాసనంలో కూర్చుంటుంటే మా వారు కూర్చోవలసిన సింహాసనంలో ఎవరో కూర్చుంటున్నారు అంటూ మాటలు మాట్లాడే అవకాశం ఉంటుంది. నాహంకథ్య కథంచన, ఎలాంటి మాట కూడా మాట్లాడడానికి వీల్లేదు నా గురించి సీత అంటూ. బుద్ధియుక్తా హి పురుషా న సహంతే పరస్తవం తస్మాత్ నతే గుణా కథ్యా భరతస్య అగ్రతో మమ. ఒకవేళ జాగ్రత్తగా ఉన్నప్పటికీ కూడా మా మా రాముడైతే గనక, మా నాథుడైతే గనక ఇంకా బాగుండేవాడు, అదే ఇంకా ఇంకా గుణవంతుడు, ఇంకా బాగా అద్భుతంగా పరిపాలించేవాడు లాంటి మాటలు మాట్లాడతావేమో. ఒక మాట జ్ఞాపకం ఉంచుకో, బుద్ధిమంతులైన వారెవరూ కూడా తమ వద్ద వేరే వాళ్ళని పొగుడుతూ ఉంటే ఓర్చుకోలేకపోతారు. బుద్ధిమంతులు కూడా ఓర్చుకోలేకపోతారు నా తాత్పర్యం. చెడ్డవాడు ఎవరో ఓర్చుకోరు, బుద్ధిమంతులు కూడా ఓర్చుకోలేకపోతారు. కాబట్టి భరతుని ముందు ఎలాంటి నా పొగడతా నువ్వు ఎప్పుడు మాట్లాడడానికి నువ్వు అని చెప్తున్నాడు జాగ్రత్తలు అని కూడా. నాపిత్వం తేన భర్తవ్య విశేషేణ కదాచన అనుకూలయతా శక్యం సమీపే త్వస్య వర్తితుం. జాగ్రత్తగా ప్రవర్తించాలి. భరతుడు దగ్గర ఉన్నప్పుడు, భరతునికి దగ్గర నువ్వు వెళ్ళవలసి వచ్చినప్పుడు రాజకార్యాలు అవి జరుగుతూ ఉంటాయి. చాలా జాగ్రత్తగా అనుకూలంగా ఏది ఎక్కడ ముటుకులు విరవడం కానీ, మొహం చిట్లించుకోవడం కానీ, ఏవో రకరకాల మనసు గొడుక్కోవడం కానీ ఇవన్నీ చేస్తారు సాధారణంగా అందరూ. అలా చేయకూడదమ్మా. అనుకూలతయా శక్తి, జాగ్రత్తగా అనుకూలంగానే ఉండాలి. తస్మై దత్తం నృపతిన యౌవరాజ్యం సనాతనం న ప్రసాద్యస్త్వయా దేశ ప్రసాద్యస్త్వయా దేవి నృపతిశ్చ విశేషతః. తండ్రి గారు తన యొక్క అనుమతి ప్రకారంగా తమ్ముడికి రాజ్యాన్ని ఇస్తున్నారు కాబట్టి అతను రాజు. తండ్రిని ఎలా గౌరవించామో రాజుని కూడా అట్లాగే గౌరవించాలి. తండ్రిని ఎలా ప్రసన్నం చేసుకుంటున్నామో, నీకంటే తక్కువ వరసలో వాడైనప్పటికీ కూడా ప్రసాద్య అతని యొక్క అనుగ్రహాన్ని పొందేటట్లే ఉండాలి తప్ప సీత నేను నీకు వదిలిని, నేను చెప్తాను నువ్వు విను అనడానికి వీల్లేదు. అంటే ఆయన రాజు, నువ్వు మామూలుగా ఉండే వ్యక్తిగానే ఉండాలి తప్ప నేను నీకు నీ అన్నగారి భార్యదయ్యా, నేను చెప్పినట్లు వినాలి అనే అభిప్రాయాన్ని పెట్టుకోవద్దు. అంతేనా? అహంచాపి నృపతిష్ఠ విశేషత. రాజు కూడా పట్టాభిషిక్తుడు అవుతున్నాడు, రాజు అవుతున్నాడు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అహం చాపి, నేనైతే ఏం చేస్తానంటే ప్రతిజ్ఞాంతాం గురో సమనుపాలయం, తండ్రి గారి యొక్క ప్రతిజ్ఞను అనుసరించి అడవికి వెళ్ళి వనం అద్యైవ యాస్యామి స్థిరా భవ మనస్విని, ఈ పూటే అడవికి బయలుదేరుతున్నా, జాగ్రత్త గుండె నింపరం చేసుకుని జాగ్రత్తగా ఉండు, ఇక్కడే ఉండమని చెప్పాడు. యాతే చ మయి కళ్యాణి వనం ముని నిషేవితం తతోపవాసరతయా భవితవ్యం త్వయా నగే. జాగ్రత్త నియమాలు పాటిస్తూ ఉండు, నీ వ్రతాలు కానీ ఉపవాసములు కానీ ఏమి మానద్దు. బాధపడుతూ కూర్చుని నాకు ఇంకెందుకు ఈ ధర్మాలు, ఈ ఏకాదశి వ్రతాలు, ఈ వ్రతాలు, ధనుర్మాసాలు బలి నాకెందుకు అన్ని విడిచిపెట్టేస్తా, మా ఆయనే లేడు కదా అని మానేస్తావేమో. ఏది మానడానికి వీలు. నీ దినచర్యలో ఏవైతే వ్రతములు, నోములు ఇవన్నీ ఉన్నాయో అవేమి మానడానికి వీల్లేదు. జాగ్రత్తగా అవన్నీ పాటించు. నేను ముని యొక్క వేషంతో అడవిలో ఉంటాను. కాల్యముత్థాయ దేవానాం కృత్వా పూజాం యథావిధి వందితవ్యో దశరథ పితామహ నరేశ్వర. పొద్దున్నే లేవాలి. కాల్యం అంటే లేవవలసిన సమయంలో తెల్లవారుజామున లేవాలి కదా, అలా లేవాలి. జాగ్రత్తగా దేవుడు పూజ చేసుకోవాలి, తండ్రి గారి దగ్గరికి వెళ్ళాలి, నమస్కరించాలి, తల్లులకు నమస్కరించాలి, వచ్చి నీ పనులు చేసుకో. పొద్దున్నే నీ పనేమి, పొద్దున్నే లేవడం, నీ నిత్య అనుష్ఠానాన్ని పూర్తి చేసుకోవడం, తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళడం, అత్తామామ దగ్గరికి వెళ్ళడం, వాళ్ళకి నమస్కారం చేయడం, వాళ్ళకి ఏదన్నా కావాలా అని అడగడం, వాళ్ళకి కావాల్సిన సేవ చేయడం, మళ్ళీ వచ్చేయడం. ఇది నీ యొక్క దినచర్య. మాతాచ మమ కౌసల్య వృద్ధా సంతాప పరిషిత. మా అమ్మ చాలా బాధపడుతూ ఉంటుంది కదా. ధర్మమేవ అగ్రత కృత్వా త్వక్త సమ్మానమర్హతి. నువ్వు వెళ్ళి అత్త నువ్వు ఏడుచుకుని ఎంత ఎడవాలి అంటే నువ్వు ఎడవద్దాము, అత్తగారు ఎలాగా ఏడుచుకుంటారు. నువ్వేం చేయాలి? ధర్మమేవ అగ్రత కృత్వ, ధర్మాన్ని ముందుంచుకుని నువ్వు మాట్లాడాలి. ఎలా మాట్లాడాలి? అత్త ఊరుకో, అత్త మీ వారు గొప్ప, మీ కుమారుడు గొప్పవాడు కాబట్టి ధర్మాన్ని అనుసరిస్తూ అడగకు వెళ్ళాడు, ఆయన వచ్చేదాకా ఎదురు చూడాలి, మనం జాగ్రత్తగా ఉండాలి, మరి ఆయన వచ్చిన తర్వాత మనం చక్కగా స్వాగతాన్ని పలకాలి అంటూ ధర్మమేవ అగ్రత కృత్వ, ధర్మాన్ని చూపిస్తూ ఆవిడ ఓదార్చాలి తప్ప ఆవిడతో పాటు ఆవిడ ఇంకా ఏడిపించేటట్టుగా నువ్వు ఏడుస్తూ కూర్చోకూడదు అని ఒక
సూచన చేసినట్లుగా ధర్మమేవ అగ్రత కృత్వా సప్తః సమ్మానమర్హతి. నీతో సమ్మానాన్ని పొందుతూ ఉండాలి. అంటే సమ్మానాన్ని పొందుతుందా అంటే అర్థం ఏంటి? నువ్వు నువ్వు ఎంత గొప్పదానివి, నువ్వేలా బాధపడితే నువ్వు అలాంటి వాళ్ళే అంతా ఏమవుతావు చెప్పు అంటూ నువ్వు ఆవిడ గౌరవిస్తుంది. అప్పుడు ఆవిడేమవుతుంది? సప్తః సమ్మానమర్హతి. వా, కోడలు ఎంత నిబ్బరంగా ఉంది, కోడల దగ్గర నేను చిన్నపోతే ఎట్లా, ఇంకా నిబ్బరంగా ఉండాలి అనుకుంటూ ఆవిడ ఈ సమ్మానాన్ని మీరిద్దరు కూడా ఎలాంటి కష్టము లేకుండా ఉండాలమ్మా అని చెప్పాడు. వందితవ్యాశ్చతే నిత్యం యాశేషామో మాతరః శ్రేహ ప్రణయ సంభోగై సమాహి మమ మాతరః. ఒక్క మా అమ్మగారికి నమస్కారం ఇస్తావేమో, శ్రీ కైకేయి వల్ల ఇదంతా ఏర్పడింది, కైకేయిని వదిలేస్తావు కదా, సుమిత్రుని వదిలేయచ్చు, వాళ్ళే ఉంటే పట్టమహిషీవుడే కదా అనుకోవడానికి వీల్లేదమ్మా. సమాహి మమ మాతరః, నాకు తల్లులు ముగ్గురు సమానమే. కాబట్టి వందితవ్యాః, వీరి ముగ్గురిని కూడా నువ్వు జాగ్రత్తగా స్నేహ ప్రణయ సంభోగై, స్నేహంతో వాళ్ళతో మాట్లాడు, ప్రేమగా ఉండాలి. సంభోగై, వాళ్ళ యొక్క అనుభవాల్లో నువ్వు కూడా జోక్యం చేసుకుంటూ యథాప్రకారంగా ఉండాలి తప్ప ఏదో ఒంటరి దానిలాగా మీరంతా ఒకటి, నన్ను మా ఆయన్ని వేరు చేసేసారు అనే అభిప్రాయాన్ని ప్రకటించడానికి వీల్లేదు. ఇలా స్నేహ ప్రణయ సంభోగై కలిసి ఉండాలి అని చెప్తున్నా. చెప్పిన తర్వాత భ్రాతృపుత్ర సమౌచాపి ద్రష్టవ్యౌ చ విశేషతః త్వయా భరత శత్రుఘ్నౌ ప్రాణైః ప్రియతరౌ మమ. నీకు భరతుడు శత్రుఘ్నుడు ఎలాంటి వాడు తెలుసునా? నీకు అన్నదమ్ముల వంటి వారుగా భావించు, ఇంకా నీకు కుమారుల వంటి వారిగా భావించు. భ్రాతృపుత్ర సమౌ, ఎందువల్ల? వయస్సు రీత్యా చూస్తే నువ్వు చిన్నదాన్ని, వాడంతా పెద్దవాడు, కాబట్టి అన్నదమ్ములు కావాలి, నీకు అన్నలుగా భావించు. కానీ వరుస చూస్తే వయస్సులో నువ్వు చిన్నదానే కావచ్చు, వరుస చూస్తే నువ్వు తల్లి స్థానంలో ఉన్నావు కదా, వాళ్ళిద్దరికి కుమారులు లాంటి వారు అవుతారు. భరతుడు శత్రుఘ్నుడు మాత్రమే. లక్ష్మణస్వామి గురించి చెప్పడు. రామునికి మనసులో అభిప్రాయం తెలిసిన లక్ష్మణుడు చెప్పక్కర్లా, రమ్మని చెప్పక్కర్లా, వద్దని చెప్పక్కర్లా, వెనకాల ఉంటాడు అంతే. రాముడు వెళితే నీడ వెళ్ళినట్టుగా లక్ష్మణస్వామి ఉంటాడని ముందే ఫిక్స్ అయింది. మైండ్ లో లక్ష్మణస్వామి నా వెంటే వస్తాడని అభిప్రాయం ఉన్నది కాబట్టి ఇక్కడ భరత శత్రుఘ్నులిద్దరు జాగ్రత్తగా చూసుకో అన్నాడు రాముడు. సో లక్ష్మణస్వామి నాతోనే ఉంటాడని ఒక సూచన మాట. త్వయా విప్రియం నచ కర్తవ్యం భరతస్య కదాచన. జాగ్రత్తగానే ఉంటావు అనుకో, కానీ ఎప్పుడోప్పుడు ఈ భరతుని వల్లే నా నాథుడు అడవికి వెళ్ళవలసి వచ్చింది అనే అభిప్రాయం నీకు కలిగినప్పుడు నీ చూపులో కానీ మాటలో కానీ చిన్న అమర్యాద దొరలొచ్చుగాక. దొరలడానికి వీల్లేదు. కదాచన, ఎప్పటికీ కూడా నువ్వు బయటపడడానికి వీల్లేదు సీత అని చెప్తున్నాడు. నకి రాజా, ఎందుకు తెలుసునా? సఖి రాజా ప్రభుశ్చైవ దేశస్య చ కులస్య చ. ఈ దేశానికి రాజు అని, ఈ కులానికి ప్రభువు. ఇకపైన కులాన్ని తన ప్రభావంతో తన యొక్క సమర్థతతో నడపవలసిన వాడు భరతుడే కదా. కాబట్టి రెండు రకాల మనకి ఉపకారకుడు, కాబట్టి ఉపకారకుడు ఎవరైనా తిట్టవచ్చు, తిట్టడానికి వీల్లేదు అని సీతకి జాగ్రత్తలు చెప్తూ ఆరాధితాహి శీలేన ప్రయత్నైశ్చ ఉపసేవితాః రాజానః సంప్రసీదంతి కుప్యంతి చ విపర్యయే. సాధారణంగా రాజులు ఎలా ఉంటారు తెలుసునా? మనం జాగ్రత్తగా వాళ్ళని గౌరవంగా చూస్తూ ఉంటే, మన శీలం జాగ్రత్తగా వాడి దగ్గర ఎలా ప్రవర్తించాలో చిన్న పెద్ద ఎదిగి ప్రవర్తిస్తూ ఉంటే ప్రయత్నైశ్చ ఉపసేవితాః, ప్రయత్నపూర్వకంగా వాళ్ళని మనం సేవిస్తూ ఉండాలి. మనకేదో పని చెప్తే వారు ఏమన్నా పని చెప్తే చేస్తారండి, లేదా ఇలాగే ఉంటారు అంటే కాదు. రాజుగారు వస్తున్నారంటే గబగబా కుర్చీలు వేసేవాళ్ళు ఎవరో ఉంటారు, కానీ మనమే కుర్చీ వేసుకున్నట్టుగా మనం కూడా ప్రయత్నం చేయాలి కదా. అంటే మనలో ఆయనకి సేవ చేయాలనేటువంటి ప్రయత్నం కనిపిస్తూ ఉండాలి. రాజుకి అధికారి ఎప్పుడు అలాగే ఉంటాడు. అంటే నేను వస్తుంటే ఒక వ్యక్తి కనుక సేవ చేస్తూ తక్కిన బొమ్మల్లో అనుకున్నాను, వీళ్ళందరినీ డిస్మిస్ చేయాలనుకుంటాడు. ఎందువల్ల? వీళ్ళు వస్తుంటే కనీసం మర్యాద లేదనుకుంటా. పాప వాళ్ళంతా చాలా మర్యాదగానే ఉంటాయి. వాళ్ళంతా నమస్కారం చేస్తున్నావు, గుడ్ మార్నింగ్ సార్ అంటూ ఉంటారు. కానీ ఇతని ఉద్దేశ్యం నేను వస్తున్నప్పుడు తొట్టుపాటు కలగాలి. అధికారి వస్తుంటే ఒక చిన్నపాటి కదలిక ఉండాలి. ఆ కదలిక లేనిదే గుర్తించి వీడికి నా మీద ఏమాత్రం గౌరవం ఉన్నట్లేదు అనుకుంటే కదా. ఇలా దక్షయజ్ఞంలో జరగల. దక్షయజ్ఞపు సందర్భంలో అందరూ వచ్చారు. అందరూ వస్తే దక్షుడు యజమాని చివరికి యజ్ఞానికి ఆయన ముందు కూర్చోడానికి వస్తుంటే అతిథులుగా ఉండేవారందరూ దేవతలంతా లేచి నిలబడి నమస్కారం అండి అంటారు. పరమశివుడు మాత్రం నమస్కారం చేయలా. ఒకసారి
వచ్చేటప్పటికి చాలా కోపం వచ్చింది. నమస్కారం చేయలేదంటే ఆ నమస్కారం చేయదగినవాడా? పరమశివుడు గొప్పవాడా, దక్ష ప్రజాపతి గొప్పవాడా? పరమశివుడు త్రిమూర్తులలో ఒకడు కదా, ఆయనకి ఈయన నమస్కారం చేయాలా, ఈయన ఆయన నమస్కారం చేయాలి. కానీ రాజు ఇతను, దక్ష ప్రజాపతి ఇతను, లయకర్త కావచ్చు. లయకర్త అంటే అతని పని చివరిలో పని. ఇప్పుడు పరిపాలించవలసిన పనుల్లో ఈయన ఒకడు అధికారి కదా. నేను వస్తూ ఉంటే నాకు అల్లుడై ఉండి కూడా, నాకు అల్లుడి స్థానంలో ఉన్నాడు ఈయన, నేను వస్తుంటే అందరూ లేచారు దేవతలంతా, ఈయన లేవలేదని కోపం వచ్చి ఈయనకి యజ్ఞంలో భాగాన్ని ఇవ్వడం మంచి చిన్న పని. పాపం చూచాడో లేదో తెలియదు పరమశివుడు, వెనక్కి తిరిగి చూస్తే తప్ప తెలియదు కదా. చూచాడో లేదో తెలియకపోయినా పరమశివుని యందు కోపాన్ని ప్రదర్శించిన ఒక అధికారి మూర్ఖాధికారిలాగా ఉంటారు రాజులన్న వాళ్ళమ్మ. కాబట్టి తొట్టుపాటు పడాలి. ప్రయత్నైష ఉపసేవిత, రాజుగా వస్తుంటే కదలికలు ఉండాలి కదా. అలాంటి స్థితిలో రాజానహ సంప్రసీదంతి. మనలో ఈ కదలికను చూసినప్పుడే రాజుగారు ఓ మంచివాడు, వీడి వినయవంతుడు, వీడి విధేయుడు అనుకుంటారు. లేదా విపర్యయే కుప్యంతి చ, ఏమాత్రం వాళ్ళకి ఏదైనా అభిప్రాయం కలిగినా వాళ్ళకి కోపం పెట్టుకుంటారు. ఎప్పుడెప్పుడు వాడు దొరుకుతాడా అని చూస్తుంటారు. ఎప్పుడెప్పుడు వాళ్ళు ఆ శిక్షలు వేస్తూ ఉంటారు. రాజుల యొక్క స్థితి అట్లా ఉంటుంది, అధికారుల స్థితి అట్లా ఉంటుంది. ఔరసానపి పుత్రాన్ని త్యజంతి అహితకారిణ. ఇందులో కన్న కడుపు, తన కడుపున పుట్టిన పిల్లలు చేసినా వాడు ఊరుకోరు. కొడుకు అమర్యాద చేసినా ఊరుకోరు. కొడుకుని కూడా పక్కకి పంపించేంతగా స్థితిలో అధికార గర్వంతోనో అధికార రాజసంతోనో ఉంటారే. అలాంటప్పుడు నువ్వు ఇంకా జాగ్రత్తగా ఉండద్దా? జాగ్రత్తగా ఉండాలి. తెలియనివేం కావు సీతకి, కానీ చెప్పవలసిన బాధ్యత తనకు ఉంటుంది కాబట్టి చెబుతున్నాడు. సమర్థాన్ సంప్రగృంధంతి జనానపి జనాధిపాహ. కొడుకు గనక అమర్యాదగా ఉంటే కొడుకుని దూరంగా తన్నేసి తనకు అనుకూలంగా ఉండే వ్యక్తిని తన తర్వాత ప్రకటించే అధికారాలు కూడా వాళ్ళకు ఉంటాయి. అంటే అంత సర్వాధికారములు కలిగినట్లుగా ఉంటారు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. సాత్వం వస ఇహ కళ్యాణి రాజ్ఞ సమనువర్తిని భరతస్య రథాధర్మే సత్యవ్రత పరాయణ. కాబట్టి జాగ్రత్తగా ఉండు సీత. రాజ్ఞ సమనువర్తిని, రాజకార్యములకు రాజుకు అనువర్తించేటట్లుగానే ఉండు. ఎక్కడ కూడా విరుద్ధమైనటువంటి వ్యతిరేకమైనటువంటి అభిప్రాయాల్ని వెల్లడి చేయకు. భరతస్య రథ, భరతుడు మంచివాడు, భరతుడు గొప్పవాడు, భరతుడు రాజు అనే అభిప్రాయంతోనే ఉండు. అలా అని నీ యొక్క వ్రతములేం మానక్కర్ల. సత్య వ్రత పరాయణ, నీ యొక్క నియమాలు నీ యొక్క వ్రతములన్నీ కూడా జాగ్రత్త చేసుకో. అహంగమిష్యామి మహావనం ప్రియే, అడవికి వెడుతున్నాను. త్వయాహి వస్తవ్య విధైవ భావిని, ఇక్కడ చెప్పాడు. మళ్ళీ నా పుట్టింటికి వెళ్ళిపోతాను అంటుంది కదా. అలా అయితే మీరు 14 ఏళ్ళు ఉండరు కదండి, మా ఇంటికి వెళతా, మా నాన్నగారి ఇంటికి వెళ్ళిపోతాను అంటావేమో అని ముందే చెప్తూ ఇహైవ వస్తవ్యం, ఇక్కడే ఉండరు, పుట్టింటికి వెళ్ళడానికి వీల్లేదు. కారణం ఇది పుట్టింటి వాళ్ళకి తెలియవలసినటువంటి అవసరం లేని స్థితి, వాళ్ళు తెలియకూడదు, వాళ్ళు చాలా బాధపడతారు కదా. కాబట్టి నువ్వు త్వయాహి వస్తవ్య విధైవ భామిని, నా ఎందుకనక నువ్వు భామిత్వాన్ని కలిగి ఉన్నావు కాబట్టి ఇక్కడే ఉండాలి. నా అభిప్రాయాన్ని బాగా తెలిసిన దానివి కాబట్టి ఇక్కడే జాగ్రత్తగా ఉండమ్మా. యథావ్యలీకం పురుషేణ కస్యచితు తథా త్వయా కార్యవిధం వచో మమ. ఎవ్వరికీ నీ వల్ల అపకారం కానీ ఎవరికి నీ వల్ల అమర్యాద కానీ జరగకుండా ఉండేటట్లుగా నా మాటని పాటిస్తూ జాగ్రత్తగా ఇక్కడే ఉండు అంటూ 26వ సర్గని ముగించాడు వాళ్ళు. ఇంకా 27వ సర్గ. అథ 27వ సర్గ. ఏవ ముక్తా తు వైదేహి ప్రియార్హ ప్రియవాదిని ప్రణయాదేవ సంక్రుద్ధ భర్తార విధమబ్రవీత్. కివిధం భాషసే, ఏం మాట్లాడుతున్నావు రామ? ప్రియార్హ ప్రియవాదిని వైదేహి ఏవ ముక్తా, ఇలా పలకబడ్డ ప్రియార్హ, ప్రియమునకు అధికారం యోగ్యత కలిగిన ఆవిడ. ప్రియవాదిని, ఎప్పుడు ప్రియంగానే మాట్లాడుతుంది, ఎప్పుడు కూడా తప్పుగా మాట్లాడేటువంటి వచోధోరణి కాదు. కాబట్టి ప్రియవాదిని. ప్రణయాదేవ సంక్రుద్ధ, కోపం వచ్చింది ఆవిడ. సంక్రుద్ధ, బాగా కోపం వచ్చింది. దేనివల్ల? ప్రణయాదేవ, ప్రేమతో కోపం వచ్చింది. రాముని యందు ఉండే అమితమైన ప్రేమతో కోపం వచ్చి భర్తతో ఇలా అంటోంది. కివిధం భాషసే రామ, ఇలా మాట్లాడుతున్నావేమిటి? వాక్యం లఘుతయా ధ్రువం, చాలా చిన్నవాడి మాట్లాడినట్టు మాట్లాడుతున్నావు రామా నాతో. త్వయా యదపహాస్యం మే శ్రుత్వా నరవరాత్మజ,
చాలా అపహాస్యంగా ఉంది నీ మాటలు మాట్లాడుతుంటే. నువ్వు మాట్లాడిన మాటలన్నీ కూడా చాలా అపహాస్యంగా ఉన్నాయి, అంటే నాకు నవ్వు తెప్పించేటట్లుగా ఉన్నాయి అని. ఈవిడికి బాధ ఏం కలగల. ఈవిడ వనవాసం గురించి మాట్లాడింది. ఇంకా నేను వస్తా అంటాను. అయ్యో అడవికి వెళ్ళడానికి వీల్లేదండి, ఇక్కడ ఏదో మా ఊరు వెళ్ళిపోదాం, మా ఇంటికి వెళ్ళిపోతే మా నాన్నగారు హాయిగా చూసుకుంటారు, ఇలా ఏమో చెప్పాలి. సాధారణంగా ఉండేటువంటి భార్య అలా ఏం చెప్పదు. ఏమంటుంది? ఆర్యపుత్ర నాథ పిత మాత భ్రాత పుత్ర తథా శ్రుషా స్వాని పుణ్యాని భుంజానా స్వం స్వం భాగ్యం ఉపాసతే. ఒక తల్లి కావచ్చు, ఒక తండ్రి కావచ్చు, అన్నదమ్ములు కావచ్చు, కొడుకులు కావచ్చు, కోడళ్ళు కావచ్చు, వాళ్ళు మనతో పంచుకునేది ఏంటి? వాళ్ళ వాళ్ళ భాగములు మాత్రమే కదా. తండ్రి కొద్దిగానే చేస్తారు, తల్లి కొద్ది ఉపకారమే చేస్తుంది తన పట్ల. అంటే ఒక స్త్రీ మాట్లాడవలసిన మాటలు, పతివ్రత అయినటువంటి ఒక గృహిణి అయినటువంటి మాటలు మాట్లాడే తీరులో మాట్లాడుతూ ఉంటుంది. పిత తల్లి, తండ్రి తల్లి, అన్నదమ్ములు కానీ, పుత్రులు కానీ, కోడళ్ళు కానీ, స్వాని పుణ్యాని భుంజానాహ, వాళ్ళకి మనకి ఉండేటువంటి ఆ అనురాగంతోనో అనుబంధంతోనో కొన్ని పుణ్యములే వాళ్ళు పొందగలుగుతారు, కొంత సుఖాలు అనుభవిస్తారు. కానీ భర్తుర్భాగ్యంతు భార్యేక ప్రాప్నోతి పురుషర్షభ. నీకు తండ్రి ఉన్నారు, ఆ తండ్రి గారు నీతో ఉండేటువంటి వారు పొందే, నీ వల్ల పొందే అనుభవం కొద్దిగా ఉండొచ్చు. తల్లి ఉంది, కొద్దిగా అనుభవించింది. నీకు పెద్దవాడయ్యేంత వరకు తల్లి నిన్ను లాలిస్తుంది, ప్రేమిస్తుంది తప్ప తర్వాత నీ యొక్క స్వాతంత్ర్యం నీది, నీ ప్రేమ నీది, నీ యొక్క స్వాతంత్ర్యం నీది కదా. కానీ అలా కాదయ్యా. భర్తు భార్య ఏకా ప్రాప్నోతి. భర్తకి సంబంధించిన అన్ని దుఃఖములు, అన్ని సుఖములు, అన్ని అనుభవాలు, అన్ని అపహాస్యాలు పొందవలసిన ఆవిడెవరు? నేను కదా. నేను పొందాను. భర్త భార్య వీళ్ళిద్దరూ కూడా చివరిదాకా ఉండేటువంటి భాగస్వాములు తప్ప, జీవిత భాగస్వాములు తప్ప. తండ్రి జీవిత భాగస్వామి కాదు, తల్లి కాదు, అన్నదమ్ములు కారు, కొడుకోళ్ళు కారు, కోడళ్ళు కారు. వాళ్ళ వాడికి జీవిత భాగస్వామ్యాలు ఉంటాయి. కానీ నాకు జీవిత భాగస్వామ్యం నీతోనే, నీకు భాగస్వామ్యం నాతోనే కదా. మనమిద్దరం ఒకటి, వాళ్ళంతా వేరయ్యా అంటూ మాట్లాడుతాం. కాబట్టి నేను తండ్రి దగ్గరికి వెళ్ళక్కర్లా, తల్లి దగ్గరికి నేను వెళ్ళను, నీతోనే ఉంటా అని చెప్పడానికి ఉపోద్ఘాత ప్రసంగం. రాముడి యొక్క హృదయంలోనే ఈవిడ చాలా నిబ్బరంగా మాట్లాడుతోంది అనిపించేటట్టుగా మాట్లాడుతుంది. తను చెప్పబోయే ఒక సమాధానానికి రాముడిని ప్రిపేర్ చేసుకోండి, వినడానికి రాముడిని ప్రిపేర్ చేస్తుంది. తల్లి తండ్రి వీళ్ళంతా కూడా నీకైనా నాకైనా కొద్ది వరకేనయ్యా, నువ్వు నేనే కలిసి ఉండాలి అని ప్రారంభించి అత చైవ అహం ఆదిష్ట వనే వస్తవ్య విత్యతి. ఇవేమనాలి తెలుసునా? వస్తవ్య విహైవ అన్నదే అది తప్పు. ఏమనాలి? నాతో నువ్వు కూడా అడవిలో ఉండాలని చూస్తోంది సీత అన్నాడు తప్ప, సీత నువ్వు అయోధ్యలోనే ఉండు అన్నావు కదా, అది కరెక్ట్. అలా అనడానికి వీల్లేదు. కారణం, నేను కూడా నీతోనే అడవికి రావాల్సిన దాన్ని. నువ్వేమనాలి? సీత నువ్వు నేను అడవికి వెళ్ళాల్సి వచ్చింది అంటే నేను ఆనందించింది, కానీ వాళ్ళ అనలా కదా. కాబట్టి నా పిత నాత్మజ నాత్మ నా మాత నా సఖీజన ఇహ ప్రేత్య చ నారీణ ప్రతిరేకో గతి సదా. నాకు మళ్ళీ ఏదో తండ్రి తల్లి మీ పుట్టిలు అలా ఏమైనా చెప్తావేమో, నాకు నువ్వు తప్ప నాకు ఇంకెవ్వరూ లేరయ్యా. యజిత్వం ప్రస్థితో దుర్గం. ఎప్పుడు సీతమ్మ తన యొక్క జీవితంలో పుట్టింటికి మళ్ళీ వెళ్ళిన సందర్భం రామాయణంలో ఎక్కడా కనిపించదు. అంటే మళ్ళీ వాళ్ళ ప్రస్తావన కూడా ఎక్కువ ఉండదు సీతమ్మ దగ్గర. తమాషా, ఇంతకాలం అడవిలో ఉండవలసి వచ్చిన జనకుడు, వాళ్ళ భార్య రత్నమాల వంటి వారి యొక్క ప్రసంగాలు కానీ వాల్మీకి ఏం చేయడు. ఈవిడా చెప్పల, ఎలాంటి కబురు పంపించల. మా అమ్మాయి జాగ్రత్తగా అయోధ్యలో సుఖంగా ఉండరుస్తారు అంతే వాళ్ళంతా. అలా ఉండేటట్టుగా ప్రవర్తించింది అంటే ఎంత నిబ్బరంగా ఉంది. ఎప్పుడో ఫోన్ చేసి అమ్మా ఇలా చేశాడమ్మా మీ అల్లుడు అని చెప్పేది చెప్పల. అలా జాగ్రత్తగా నిబ్బరంగా ఆవిడ గడిపింది. కానీ ఇక్కడ పతిరేకో గతి సదా, నాకు ఒక్క భర్తే నాకు గతి తప్ప వేరేవారు కాదు. కాబట్టి యదిత్వం ప్రస్థితో దుర్గం వన మధ్యైవ రాఘవ. నువ్వు అడవికి వెళ్ళడం గనక ఈ రోజే గనక నిశ్చయమైతే రామ, అగ్రతస్తే గమిష్యామి ముద్రంతి కుశకంటకాన్.
ఈర్ష్యారోషో బహిష్కృత్య భుక్తశేష విబోధకం నయమాం వీర విశ్రబ్ధ పాపం వయన విద్యతే. నీకంటే ముందు నేనే బయలుదేరుతాను. అగ్రతస్తే గమిష్యామి, నీ ముందు నేను బయలుదేరుతాను. ఏం చేస్తాను తెలిసిన, నువ్వు వస్తూ ఉంటే నీ దారిలో ఉండే దర్భలు ఉంటాయి, అవి గుచ్చుకుంటాయి. కొన్ని గడ్డి సూదిగా ఉంటుంది కదా, అలాంటి గడ్డి తీసేస్తూ కంటకాలు తీస్తూ రాళ్ళన్నీ ఏరేస్తూ నువ్వు హాయిగా రావడానికి వీలుగా మార్గాన్ని సుగమం చేస్తూ నేను ముందు నడుస్తా. అగ్రతస్తే గమిష్యామి అని. ఈ ఒక్క శ్లోకాన్ని తడిశ్లోకిలో పెరియవాచ్యాన్లైన మహానుభావులు చాలా కొన్ని పేజీల వ్యాఖ్యానం చేస్తారు. ఎందుకు ఈ మాట ఉంది? సీత అగ్రతస్తే గమిష్యామి అన్నది కదా, అన్న తర్వాత వెంటనే అడవికి వెళ్ళేటప్పుడు రాముడు ముందుంటాడు, మధ్యలో సీత ఉంటుంది, లక్ష్మణస్వామి వెనకాల ఉంటాడు. లక్ష్మణస్వామి ముందు ఉంటాడు, సీత మధ్యలో ఉంటుంది, రాముడు ముందుంటాడు. కానీ ఎప్పుడు సీత ముందుండి రాముడు నడవడు. మరి అగ్రతస్తే గమిష్యామి అంది కదా, ముందు నడవాలి కదా. అంటే ఎందుకంది అనేది అక్కడ చెప్పుకుందాం. క్రమంగా దాని యొక్క ఘటన వస్తుంది. అంటే నీకంటే నీ అవతార పరమార్థాన్ని సాధించడానికి లంకకు నేనే ముందు వెడతా అని దీని సంకల్పంలో ఉండే మాట అని చెప్తారు. సీతమ్మకు ఉండే హృదయంలో ఉండే మాట అది అని చెప్తారు. ఆ రకంగా ఈర్ష్యారోషో బహిష్కృత్య, నాకు ఈర్ష్య కానీ రోషము కానీ ఇవేమీ లేవు. భుక్తశేష విబోధకం నయమాం వీర, ఇవన్నీ కూడా నాకు లేవని గుర్తించి నన్ను తీసుకుని వెళ్ళు. ఎలాగా? పాపం మయి న విద్యతే, ఎలాంటి హృదయంలో ఎలాంటి పాపము నాకు లేదు. పాపం అంటే ఇలాంటి చోట నేను ఉండలేను, నేను నీతో వచ్చేస్తాను, ఇలాంటి మాటలు కాదు. ఎలాంటి తప్పుడు ఆలోచన నాలో లేదయ్యా, నీతోనే వస్తా. నీ నియమాలకి నేను భంగాన్ని కలిగించను. నువ్వు మునివత్తు అన్నావు కదా, మునిలా ఉండాలన్నావు కదా, నీ మునిలా ఉండే నీ నియమాలకు కూడా ఎలాంటి ఆటంకం కలిగించకుండా నేను నీతోనే ఉంటా అంటూ జాగ్రత్తగా చెప్పింది. చెప్పి ప్రాసాదాగ్రై విమానైర్వా వైహాయస గతేన వా సర్వావస్థాగత భర్తు పాదఛాయాది శిష్యతే. పెద్ద పెద్ద బిల్డింగుల్లో ఉండడం కానీ, లేదా విమానాల్లో తిరగడం కానీ, ఆకాశంలో సంచరించడాలు కానీ ఇవన్నీ గొప్పవి కావయ్యా. భర్త అడుగు నీడలో ఉండుటయే నాకు అది శ్రేయస్కరమవుతుంది అని చెప్పి, అనుశిష్టాస్మి మాత్రాచ పిత్రాచ వివిధాశ్రయం నాస్మి సంప్రతి వర్తితవ్యం యథామయ. నేను ఈ కాపురానికి వచ్చేటప్పుడు, మెట్టింటికి వచ్చేటప్పుడు మా అమ్మగారు మా నాన్నగారు కొన్ని నియమాలు నాకు చెప్పారు. తల్లి చేత నియమించబడ్డ, ఇక్కడే తల్లి ప్రస్తావన. సీతా కళ్యాణ సర్గలో కూడా ఎక్కడ కూడా జనకుని భార్య ఉన్నదనో మా అమ్మగారు ఉన్నారన్న మాటలు కూడా ఉండవు. వాల్మీకి చెప్పడు. ఇక్కడ మాత్రం సీత ఉంటుంది. మాత్ర పిత్ర, మా అమ్మగారు మా నాన్నగారు కొన్ని నియమాలు చెప్పారు. ఎలా ఉండమని చెప్పారో అలా నేను ఉండవలసిన బాధ్యత నాకు ఉన్నది. ఎందుకంటే తెలుసిన, మీ నాన్న చెప్పినట్టు మీ అమ్మ చెప్పినట్టు నువ్వు వింటావు, కానీ మా అమ్మ చెప్పినట్టు మా నాన్న చెప్పినట్టు ఏం వినకూడదా అని చిన్న కొడుకు కదా. నువ్వు ఎలా వింటున్నావో నేను అలాగే వినాలయ్యా. మా అమ్మగారు చెప్పారు, మా నాన్నగారు చెప్పారు, మీరెక్కడ ఉంటే ఆర్యపుత్ర నీవెక్కడ ఉంటావో అక్కడే నేను ఉన్నాను. నువ్వేమనుభవిస్తున్నావో అదే నేను అనుభవించాలని వాళ్ళు చెప్పారు. కాబట్టి అలా ఉండవలసిన అవసరం నాకు కూడా ఉన్నది. కాబట్టి అహం దుర్గం గమిష్యామి. దుర్గం చాలా వెళ్ళడానికి వీలు కానిది అని నువ్వు చెప్తావు, నాకు తెలియదా అడవి ఎట్లా ఉంటుందో. అది దుర్గం, వెళ్ళడానికి శక్యం కాదని నాకు తెలుసు, అయినా వస్తాను. వనం పురుష వర్జితం, అక్కడ ఎవరు ఉండరు, మన ఇద్దరనే అంటావా, అయినా వస్తాను, నాకేం భయం లేదయ్యా. నానా మృగ గణాకీర్ణం శార్దూల వృత సేవితం. పులులు ఉంటాయి, సింహాలు ఉంటాయి, తోడేళ్ళు ఉంటాయి, రకరకాలుగా ఉంటాయని నువ్వు చెప్పబోయే ఉపన్యాసం నాకు తెలుసు, అవన్నీ నాకు తెలుసయ్యా. నేను మాత్రం అడవికి వచ్చి తీరుతా, ఇవన్నీ నాకు తెలిసినవే. సుఖం వనే నివత్స్యామి, అడవిలో కష్టపడుతూ ఉండను, సుఖంగానే ఉంటాను. యథైవ భవనే పితుహు, మా ఇంట్లో మా నాన్నగారి ఇంట్లో నేను ఎంత హాయిగా ఆనందంగా ఉన్నానో అంత ఆనందంగా నీతో పాటు అడవిలో ఉంటా. అచింతయింతి త్రీం లోకాన్, నీతో ఉంటే ఈ 3 లోకాలను కూడా నేను పఠించు, నాకు ఏ లోకాలు అక్కర్లా, నీతో ఉంటే అదే లోకం. నీకు భిన్నంగా 3 లోకాలు ఉన్నాయి అంటే అవన్నీ నాకు అక్కర్లా, అవి ఎలా ఉంటే నాకెందుకు, ఎవరో ఎలా ఉంటే నాకెందుకు, నాకు మాత్రం నీదే లోకం. కాబట్టి అచింతయింతి త్రీం లోకాన్ చింతయంతి పతివ్రతం. ఏం ఆలోచిస్తాను చూసినా పతివ్రతం, నిన్నెలా అనుసరించాలి, నీకెలా ఆనందాన్ని కలిగించాలి, నిన్నెలా సేవించాలి, నీ మాట ఎట్లా వినాలి, నీతో ఎలా ఉండాలి, ఇదే ఆలోచిస్తాను తప్ప 3 లోకాల్లో భార్యలు ఏం చేశారు, భర్తలు ఏం చేశారు ఇవన్నీ నాకు
నాకేం అక్కర్లేదు, నీతోనే ఉంటా. శుశ్రూషమాణా తే నిత్యం నియతా బ్రహ్మచారిణి సహ రంస్యే త్వయా వీర వసే వనేషు మధుగంధిషు. నీతో పాటే ఉంటా, నియత చాలా నియమంగా ఉంటా, నాకుండే నియమాలను జాగ్రత్తగా పాటిస్తాను. బ్రహ్మచారిణి బ్రహ్మచర్యాన్ని పాటిస్తా. సహ రంస్యే త్వయా వీర ఆ రకంగా నీతో ఆనందంగా ఉంటా. అది తమాష. ఆనందంగా ఉండుట అంటే బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ నీతో ఆనందంగా ఉంటాను అంటే ఎక్కడ కూడా నీ నియమానికి నీ యొక్క ఆ ప్రతిజ్ఞకి భంగం లేని రీతిలో నీతో నీ వెంట ఉంటాను తప్ప ఏదో భార్య వచ్చింది కదా, భార్యకు ధర్మాలు కొన్ని ఉంటాయి, అలాంటివన్నీ నీ మీద రుద్దే ప్రయత్నం చేయను, జాగ్రత్తగా నా నియమంలో నా నియతంగా నేను ఉంటాను అని చెప్పింది. చెప్పి త్వం హి శక్తః వనే కర్తుం తామసం పరిపాలనం అన్యస్యాపి జనస్యేహ కిం పునర్మామమానద. నీవు నన్ను రక్షించి తీరవలసి ఉంటుంది, అడవి కదా, అది నీ బాధ్యత. పోనీ నువ్వేమో అశక్తుడుగా శక్తుడవే, నీతో ఉండే వాళ్ళందరినీ రక్షించవలసిన బాధ్యత రాజుగా నీ మీద ఉన్నప్పుడు నన్ను మాత్రం రక్షించలేవా ఏమి? రాముడు ఏం చెప్పబోతున్నాడో ఇవన్నీ ఊహిస్తూ, అడవిలో పులులు ఉంటాయి నాకు తెలుసు అని ముందే చెప్పింది, ఇంకా చెప్పలే. నేను రక్షించుకోవడం కష్టమవుతుంది అంటావు, బాధ్యత నీకని, రక్షించుకోవాల్సిన అవసరం నీకుంది, శక్తి కూడా నీకున్న సుమా అని చెప్పింది. చెప్పి సహత్వయా గమిష్యామి వన మధ్య న సంశయ. కాబట్టి నీతో నేను అడవికి వస్తా, ఏమాత్రం సంశయపడడానికి వీల్లేదు. నాహం శక్యా మహాభాగా నివర్తయుతు బుద్ధ్యత. పెద్ద ప్రయత్నం చేసి చాలా ధర్మాలేవో చెప్పి నన్ను అడవికి రాకుండా ఆపే ప్రయత్నం చేస్తావేమో రామా, చేయొద్దు. ముందే చెప్పింది. పాప కౌశల్య అలా అంద, లక్ష్మణుడు అలా అంద, సీతమ్మ అనేసింది నాకు చాలా చెప్పి నన్ను మార్పించేటట్టుగా చేస్తావేమో, నువ్వు ఆ ప్రయత్నం పెట్టుకోకయ్యా, నేను నీతో రావడానికి నిశ్చయించుకున్నా, కాబట్టి ఇచ్చావి ఇష్టపడుతున్నాను. సరిత శైలాన్ అంటే కష్టాన్ని పంచుకుందాం అనుకుంటున్నావా సీత, అయ్యో అంటావేమో, కాదయ్యా సరదాగా తిరగాలనుకుంటున్నాను, అడవులు చూడాలనుకుంటున్నా, కొండల్లో తిరగాలనుకుంటున్నా, నదులన్నీ చూడాలనుకుంటున్నా, అవన్నీ ప్రకృతిని ఆస్వాదించాలని ఆనందంగా వస్తున్నానయ్యా, నీతో బాధగా రావట్లేదు సుమా అని చెప్పాలి కదా, అది కూడా చెప్తుంది. ఇచ్చామి సరిత శైలాన్ పల్వలాని వనాని చ. అయోధ్యలో ఉంటే ఉంది బిల్డింగులు, మన కృత్రిమంగా తయారు చేసుకునే చిన్న చిన్న కోనేరులు తప్ప సహజంగా ఉండే పల్వలాలు లేవు ఇక్కడ. చిన్న చిన్న గుంటలు ఉండాలి, ఆ గుంటల్లో నీళ్లు ఉండాలి, నీళ్లలో చేపలు ఉండాలి, ఇవన్నీ ఉండాలి, ఇవన్నీ చూడాలి కదా. ప్రకృతిని ఆస్వాదించాలంటే నేను నీతో రావాలి. నేను కష్టం నీతో కష్టం పంచుకుందామని రావట్లా, నేను సుఖపడదామని వస్తున్నా, అడవి యొక్క అందాలు చూడడానికి వస్తున్నా అని. ద్రష్టుం సర్వత్ర నిర్భీత త్వయా నాథేన ధీమత. ఎక్కడ భయపడను, ఎక్కడ ఏ అడవిలో నేనున్నా భయపడను. ఎందువల్ల? త్వయా నాథేన ధీమత. నాకేంటి భయం, నువ్వు రక్షించేవాడు నువ్వు పక్కన ఉంటే నాకేంటైనా భయం, హాయిగా వస్తాను. కాబట్టి హంస కారండవాకీర్ణా, హంసలు ఉంటాయిట, చకచక పద్మాలు ఉంటాయిట, సాధు పుష్పిత, ఇప్పటిదాకా మనం కని విని ఎరగని మంచి మంచి పుష్పాలు ఉంటాయిట. ఇచ్చేయం సుఖిని ద్రష్టుం త్వయా వీరేణ సంగత. నేను ఒక్కదాని వెళుదుగాని తర్వాత అంటావేమో, కాదు, నీతో పాటు తిరగ, నీతో పాటు చూడాలి. నేను మళ్ళీ 14 ఏళ్ళ తర్వాత వస్తాను, సరదాగా నేను తీసుకెళ్తాలే అడవిలోకి అంటావేమో, త్వయా సంగేన నీతో పాటే తిరగాలి అని అని అభిషేకం కరిష్యామి తాసు నిత్యం యతవ్రత సహత్వయా విశాలాక్ష వంశే పరమనందిని. నీతో పాటు కలిసి స్నానం చేసేటువంటి అవకాశం లభిస్తుంది ఎక్కడ ఉంటే. నా అంతఃపురం వేరు, నీ అంతఃపురం వేరు, నీ గొడవ నీది, నా గొడవ నాది, ఇలా ఉండడానికి వీల్లేదు. అక్కడ నీతో కనుక ఉంటే నీతో కలిసి తిరగచ్చు, నీతో కలిసి తినచ్చు, నీతో కలిసి స్నానం చేయొచ్చు, నీతో కలిసి ఆనందంగా అన్ని అనుభవించవచ్చు కదా. సహరంస్యే నీతో పాటు కలిసి ఆనందిస్తా. ఇలా ఒకరోజు 14 ఏళ్ళు 14 ఏళ్ళు అంటావా, అన్ని ముందరి కాళ్ళకి బంధ. రాముడు ఏం మాట్లాడతాడో సరిగ్గా అవే ముందు సమాధానాలు చెప్పేస్తుంది. అయినా రాముడు వెండు ఇవన్నీ మళ్ళీ చెప్తాయి. ఏవం వర్ష సహస్రాణ, ఇలా 14 ఏళ్ళు చుమా, పోనీ ఒక్కరోజు నెల రోజుల క్యాంపర్ అనుకుంటున్నావా, ఇది కాదు కదా 14 ఏళ్ళు అంటావేమో. వర్ష సహస్రాణ 1000 సంవత్సరాలైనా నా అభిప్రాయం ఇంతే, శతం వా 100లైనా నా అభిప్రాయం ఇంతే. త్వయా సహ వ్యతిక్రమం నవేక్ష్యామి స్వర్గోపి నహి మే మతః. కొంతకాలం అయ్యాక విసుగు పుట్టి, అబ్బాయి ఎప్పుడు ఇవే అడవులా, ఇవే గొడవలా, వెళ్ళిపోతాను, మా ఇంటికి పంపించేయి అని అంటావేమో. వ్యతిక్రమం, ఎప్పుడు వ్యతిక్రమం చేయను అంటే నీ యొక్క నిర్ణయానికి నేను ఇప్పుడు చెప్పిన దానికి మళ్ళీ వెనక్కి రాకుండా నీతోనే ఉంటా.
స్వర్గోపి అది కష్టంగా భావించదు, స్వర్గంలా భావిస్తారు. అదే నాకు స్వర్గమయ్యా. స్వర్గేపి చ వినావాసో భవితాయది రాఘవ త్వయా మమ నరవ్యాఘ్ర నాహం తమపి రోచయే. ఒకవేళ స్వర్గంలో ఉంచుతానని నువ్వు అన్నప్పటికి కూడా నీవు కనుక అక్కడ లేకపోతే నాహం తదపి రోచయే, ఆ స్వర్గం కూడా నాకు అక్కర్లేదు. అహం గమిష్యామి వనం సుదుర్గమం మృగాయుతం వానర వారణైర్యుతం వనే నివత్స్యామి యథా పితుర్గృహే తవైవ పాదాపగృహ్య సంయత. ఇక నిశ్చయంగా చెప్తాను, అహం గమిష్యామి, నేను వస్తాను, నేను వెడతాను. గమిష్యామి అంటే నేను వెడతాను, నువ్వు రాకపోయినా నేను ముందడిపోతాను. నువ్వు ఎలాగో వెనకాల వస్తావు, నీ ధర్మం నువ్వు తప్పవు కదా. అహం ఆగమిష్యామి అనాలి సీత ఇక్కడ, నేను నీతో వస్తా అన్నాడు కాదు, అహం గమిష్యామి, నేను వెళ్ళిపోతాను, నువ్వు వెనకాల రా. నువ్వు తండ్రి గారి మాట తప్పదు కాకుండా వెనక వస్తావు, నేను ముందడిపోతానయ్యా. వనం సుదుర్గమం, కష్టమని నాకు తెలుసు. సుదుర్గమం, దుర్గమం అంటే జ్వరపడడానికి వీలు కాని పొదలతో ముళ్లతో సింహాలతో క్రూరాల రాక్షసాలతో ఉండేది అని తెలుసు. అది సుదుర్గమం కావచ్చు, ఎంత కష్టమైనా కావచ్చు, నేను ఆగను. వరే మృగాయుతం వానర వారణైర్యుతం, ఎన్నో లేళ్లు ఉండొచ్చు, మారీచుడు రావచ్చు, వానరులు ఉండొచ్చు. మరి సంకేతాలు సీతమ్మ మాట్లాడే మాటల్లో సీతమ్మకి భవిష్యత్ దృష్టి ఉన్నది అని చెప్పడానికి వీలుగా ఇలా మాట్లాడిందేమో అని అంటారు వ్యాఖ్యాతలు. వానర వారణైర్యుతం వనే నివత్స్యామి, అడవిలోనే ఉంటా. యథా పితుర్గృహే, అది పెద్ద అడవిగా భావించను, మా నాన్నగారి ఇల్లులా భావిస్తా. ఎలా ఉంటాను తెలుసునా, తవైవ పాదా ఉపసంగృహ్య సంయత, నీ యొక్క పాదములు పట్టుకునే ఉంటా. ఎక్కడా కూడా నీ సేవలో, అంటే పాదములు పట్టుకోవడం అంటే ఎప్పుడు ఇలా పట్టు కూర్చుంటానని కాదు, నీ సేవలోనే నేను ఉంటా. నీ సేవకి మించి తామా నడవలేకపోతున్నా, నువ్వు కాళ్ళొత్తు, తామా ఎత్తుకో, నన్ను మోసుకెళ్ళు, ఇలాంటి మాట్లాడినయ్యా. నీ సేవలో నేను ఉంటాను తప్ప నా బరువు నీకు పెట్టను అని చెప్పడం తాత్పర్యం. తవైవ పాదౌ ఉపగృహ్య సంయత, చాలా నియమంతో ఉంటాయి, ఎంత కష్టాన్నైనా ఓర్చుకునేటట్లుగా. సంయత, సంయమనం కలిగిన దానినై నీతో ఉంటా. అనన్య భావాం అనురక్త చేతసం త్వయా వియుక్తాం మరణాయ నిశ్చితం, నాకు వేరే భావం లేదు. అనన్య భావని అంటే నువ్వు తప్ప నాకు వేరే స్వర్గము లేదు, నువ్వు తప్ప నాకు వేరే గతి లేదనే భావనతో ఉన్నదాన్ని. అనురక్త చేతసం, నా యొక్క హృదయం ఎప్పుడు కూడా నీ యందు అనురక్తమై ఉంది తప్ప వేరే అభిప్రాయం లేదు. త్వయా వియుక్త, ఒకవేళ కనుక నన్ను కనుక నువ్వు ఒప్పుకోకుండా నేను ఒక్కడే పెడతా, సీత నా ఆజ్ఞ ఇది, ఇక్కడే ఉండు అని ధిక్కరిస్తావా, మరణాయ నిశ్చితం, చనిపోతాను తప్ప ఇక్కడ ఉండే మాటే ప్రసక్తే లేదయ్యా. నయస్వ, తీసుకుని వెళ్ళు, మాం నన్ను, సాధు అది మంచిది, కురుష్వ యాచన, సాధు యాచన, సాధు కురుష్వ, తన యొక్క ప్రార్థనని మంచిగా భావించి ఆ ప్రార్థన సాఫల్యమయ్యేట్టు చేయవా అని. ఇది కోరుకుంటున్నా, నేను డిమాండ్ చేయలేదు రామా, యాచన, నేను ఇది ప్రార్థిస్తున్నాను, యాచిస్తున్నాను, దీన్ని నువ్వు సక్రమంగా సాఫల్యం చేయవలసినది. నతే మయా అత గురుతా భవిష్యతి, నాకు ఇంతకు తప్ప వేరే గురుత్వము నాకు లేదు. అంటే గురుత్వం అంటే కొంచెం మర్యాద, కొంచెం నీకంటే నాకు సౌకర్యం. రామా నువ్వు కింద పడుకో, నాకు కింద పడుకొని అలవాటుపోయింది కదా, నాకేదో గర్భలతోనో దూలితోనో పరుపు పట్టరా, ఇలాంటివి కూడా మాట్లాడి నాకు నీకంటే ఎక్కువ గురుత కూడా అక్కర్లే, అంటే గౌరవం కూడా అక్కర్లేదు. కథాబ్రువాణామపి, అంత నిశ్చయంగా, అంత ప్లాన్డ్గా, అంటే ముందస్తు ఆలోచన అంటారే, ముందస్తు ఆలోచనతో మాట్లాడుతున్నప్పటికీ కూడా అపి అంటే అర్థం అది. తథాబ్రువాణాం అపి ధర్మవత్సల, రాముడు ధర్మవత్సలుడు కదా. సీత యందు ప్రేమ పక్కన పెట్టి ఇంకొక కష్టము, మన అడవి యందు ఉండే కష్టము పక్కన పెట్టేద్దాం. ధర్మవత్సల, ధర్మం తాను చెప్పాలి. ఈ నియమం, అడవిలో ఉండవలసిన నియమం తన ఒక్కడికే తప్ప సీతకు లేదు, తాను ఉండవలసిన అవసరము లేదు. తను ఉండుట ఉండకపోవుట తన అభిప్రాయాన్ని అనుసరించి ఉంటుంది తప్ప నియమాల్లోకి రాదు. కాబట్టి ధర్మవత్సల నచస్వ సీతాం నృపరో నినీషతి, లోపల ధర్మవాత్సల్యం ఉన్నది. కాబట్టి వాత్సల్యం అంటే తనకంటే తక్కువ వారి మీద ఉండి కలిగే ప్రేమ. వాళ్ళ దగ్గర దోషములు ఉన్నప్పటికీ కూడా నేను హాయిగా స్వీకరిస్తా అనగలిగేటువంటి గుణమునకు వాత్సల్యం అని.
ఈ గతంలో తెలిసే ఉంటుంది వాత్సల్యం అంటే. వత్స అంటే దూడ అని అర్థం. ఒక ఆవు దూడని కంటే దాన్ని వత్స అంటారు. ఆ కడే దూడ పెద్ద మావితో పుడుతుంది. పుట్టిన వెంటనే దాని మీద రకరకాల ఆ, ఆ, రకరకాల వస్తువులు ఉంటాయి. మావి అని అంటారు. అంటే చర్మము, మాంసము, రక్తము, నాడులు ఇవన్నీ ఉంటాయి. చాలా చూస్తేనే నేత్య భావాన్ని కలిగించేటట్టుగా ఉంటుంది. దాన్ని వాత్సం అని అంటారు. వత్సం యొక్క భావం వాత్సము అని అంటారు. ఆ వాత్సాన్ని ఆ చూసిన దూడని ఆవు ఊరుకోదు. అప్పుడే పుట్టిన దూడ మీద రకరకాల మాలిన్యాలు ఉంటే తన నాల్కతో రాసేస్తుంది అవన్నీ కూడా. అది అది గనక తీసుకుంటే ఆవుకి అనారోగ్యం కలుగుతుందని ఆవుకు తెలుసు. ఇది గనక తింటే ఇది విషం లాంటిది, నాకేదో ఆపద కలుగుతుందని తెలిసినప్పటికి కూడా ఇది తన దూడ మీద ఉండడానికి వీల్లేదు. ఇదే దూడ మీద కనుక ఇంకొక అరగంటో గంటో ఉంటే దూడకి ప్రమాదం కలిగే ప్రమాదం ఉన్నది అని గుర్తించినటువంటి ఆ తల్లి ఆవు నాలుకతో రాసేసి ఆ మావినంతా తినేస్తుంది. దానికి వాత్సం లా ఇది లా దాని లా ఆదాని లాక్కుంటుంది కాబట్టి వాత్సల్యం అని. అంటే తను ప్రేమించే తనకంటే చిన్నవారైనా తను ప్రేమించే వారి యందు ఎలాంటి కష్టం ఉన్నా ఎలాంటి దోషం ఉన్నా ఆ దోషాన్ని తాను స్వీకరించి వాళ్ళకి సుఖంగా ఉండడమే లక్ష్యముగా కలిగిన వాడు. ఇప్పుడు సీత ఏమంటుంది, నీతో అడవికి వస్తానంటుంది. అడవికి వస్తే కష్టాలు తథ్యం, సందేహం లేదు కదా. ఎంత రాముడున్నా రామునికే కష్టాలు తప్పవు కదా. నేను కష్టపడతా, తను కష్టపడాలి. అంటే ఆ కష్టం లేకుండా తను చేసిన బాధ్యత తన మీద ఉన్నది కాబట్టి ధర్మవత్సల. అంటే ఆవిడికి అడవిలో ఉండవలసిన కష్టాన్ని లేకుండా చేయవలసిన బాధ్యత తన మీద ఉన్నది కాబట్టి అంత చెప్పినా మళ్ళీ బతిమిలాడడం ప్రారంభించాడు. మళ్ళీ జాగ్రత్తగా, అలా కాదు సీత, నా మాట విను అంటూ ఆవిడ్ని ఒప్పించడానికి ప్రయత్నం చేస్తున్నాడు అని అర్థం. ధర్మవత్సల అనే పదమునకు ఇంత వాల్మీకి హృదయంలో పెట్టుకుంటే తప్ప ఈ సన్నివేశం సాగదు. ఆ రకంగా నచస్మ సీత నృబరో నినీషతి, తీసుకువెళ్ళకూడదు మనస్సులో సంకల్పం అయింది. అందువల్ల ధర్మవాత్సల్యాన్ని ప్రదర్శిస్తున్నాడు. ఉవాచ చైనాం బహు సన్నివర్తనే వనే నివాసస్య చ దుఃఖితాం ప్రతి. కాబట్టి బహు సన్నివర్తనే, బహుశః అంటే బహుధా అని అర్థం. అనేక రకాలుగా ఆవిడ్ని అడవికి రాకుండా ఆపుకోవాలనే ప్రయత్నములన్నీ తాను ముందు మనసులో ఒక్కసారి అనుకుని ఎలా మాట్లాడాలో ఒక్కసారి ఆ క్షణంలో అనుకుని తను మాట్లాడడం ప్రారంభిస్తున్నాడు. వనే నివాసస్య చ దుఃఖితాం ప్రతి. వనంలో నీ నాతో ఉంటే సుఖం అనుకుంటున్నావేమో సీత, ఇన్నిన్ని కష్టాలు వస్తాయి అంటూ కష్టాల ఏకరువు పెట్టడం ప్రారంభించాడు. ఎన్ని కష్టాలు వస్తాయో రాముడు చెప్తాడు అని 27వ సర్గ ముగించుకుని 28వ సర్గలోకి ప్రవేశిస్తున్నాం. స ఏవం బ్రువతీం సీతాం ధర్మజ్ఞో ధర్మవత్సల ననేతుం కురుతే బుద్ధిం వనే దుఃఖాని చింతయన్. స ఏవం బ్రువతీం సీతాం ధర్మజ్ఞో ధర్మవత్సల. ఈ రెండు విశేషములు కూడా చాలా సాభిప్రాయకములు అంటారు. ధర్మజ్ఞ, ధర్మం తెలిసినవాడు. సీత తనతో రావడం ధర్మమే, తనతో ఉండడం ధర్మమే, సందేహం లేదు. కానీ ధర్మవత్సల, తనతో కష్టపడవలసిన ఆవిడ యందు వాత్సల్యం కలిగి ఉండాలి కదా. ఆవిడికి కష్టం తొలగించవలసిన బాధ్యత కూడా తన మీదే కాబట్టి ధర్మజ్ఞో ధర్మవత్సల. ధర్మజ్ఞత తనకున్నది, ధర్మ వాత్సల్యము తనకున్నదని వాల్మీకి రెండు ప్రయోగాలు పక్క పక్కనే చేసి నేయతుం కురుతే బుద్ధిం. కాబట్టి దేనికి నిర్ణయించాలి? ధర్మజ్ఞతకు నిర్ణయించాలా, ధర్మ వాత్సల్యానికి నిర్ణయించాలా అంటే ధర్మవాత్సల్యానికే ఒక ఓటు ఎక్కువ వేసి తీసుకువెళ్ళకుండా ఉండడమే ధర్మము అని నిర్ణయించుకున్నాడు. రెండూ ధర్మాలే అయినా ఏ ధర్మాన్ని పాటించాలి? రెండూ ధర్మాలే. రెండూ ధర్మాల్లో మొదటి ధర్మాన్ని గనక పాటిస్తే ఇద్దరూ కష్టాన్ని పొందుతారు. రెండవది ధర్మమే కదా. రెండవ దాన్ని పాటిస్తే నేను ఒక్కడనే కష్టం పొందుతా, నా భాగస్వామి సుఖాన్ని పొందుతుంది. కాబట్టి దేన్ని అనుసరించాలి? రెండు సమానమైన ధర్మం లేనప్పుడు ఆ ధర్మ ఫలాలని బట్టి ఆ ఫలాన్ని గుర్తించి దాన్ని ఎన్నుకోవాలి. కాబట్టి ఏది కరెక్ట్? సీతమ్మని రాకుండా ఉంచగలగడమే కరెక్ట్ అనిపించింది రాముడికి. ఆ రకంగా మాట్లాడుతున్నాడు. సాంత్వయిత్వా పునస్తాంతు. చాలా ఓదార్చినట్టుగా చక్క నెత్తివి చేవేశాడు, చక్క దువ్వాడు, కాసేపు కూర్చోబెట్టాడు. చూడండి మాట నేను చెప్తారు మీరు జాగ్రత్తగా. బాష్పదూషిత లోచన. సీతమ్మ మాట్లాడుతోంది కానీ ఆ మాటల్లో రాముడు ఎక్కడ తనను తీసుకెళ్ళినా వెళ్ళిపోతాడో అనే ఉద్దేశంలో దుఃఖం పొంగుకొస్తుంది కదా. దుఃఖంతో కళ్ళు నీళ్లు కారుతున్నాయి. ఆ కళ్ళ నీళ్లు తుడిచాడు.
నివర్తనార్థే ధర్మాత్మ వాక్యమే తదువాచ. ఇది వాల్మీకి. ఆవిడ్ని రాకుండా చేయడం కోసం ధర్మాత్ముడైన రాముడు, ధర్మజ్ఞుడు, ధర్మవత్సలుడు, ధర్మాత్ముడు. అంటే ధర్మజ్ఞత ఒకవైపు, ధర్మవాత్సల్యం ఒకవైపు, రెంటిని సమానంగా ఉంచుకుని ఏది నిర్ణయించాలో నిర్ణయించగలిగినటువంటి ధర్మాత్ముడు. అంటే ఆత్మ అంటే మానసిక శక్తి కలిగిన వాడు. అలాంటి రాముడు అంటున్నాడు వాక్యమే తతు ఉవాచ. హ అంటే ఆశ్చర్యము. ఆవిడ నిశ్చయంగా ఉన్నప్పటికీ కూడా నిజంగా సీత తనతో ఉంటే ఎంత ఆనందంగా ఉంటుంది. ఇక్కడ ఎలా ఉంటుందో సీత అక్కడ ఏమవుతుందో అని బాధపడే కంటే తనతో ఉంటే తను ఎలాగో తప్పదు, తను ఉండాలి. తనను రక్షించుకునేవాడు సీతను రక్షించుకోలేడా ఏమిటి? రక్షించుకోగలడు. తనతో ఉంటే చల్లగా మాట్లాడుకుంటూ ఒకళ్ళైతే కష్టం, కానీ ఇద్దరైతే హాయిగా ఉంటుంది కదా. అలాంటి స్థితిలో ఆవిడ నేను వస్తానయ్యా, ఇది నాకు సుఖమయ్యా, అదే స్వర్గమయ్యా, నేను రాక మాననయ్యా అంటుంటే కూడా వాక్యమే తతు ఉవాచ. ఎంత గొప్పవాడో కదా రాముడు. అంటే ఆశ్చర్యం అని అర్థం. మళ్ళీ ఆవిడ్ని ఆపడం కోసమే ప్రయత్నం చేస్తున్నాడు. నోటి మాటలు కాదు సుమా. మనం కూడా మొహమాటం కొద్దీ వద్దులేరా అంటాం. మనసులో వీడు రావాలంటుంది కనుక వీడు వస్తే బాగుందనిపిస్తుంది. కానీ మనస్సులో పైకి మాత్రం వద్దులేరా, చూడరా బాగానే ఉంటుంది కానీ వద్దులేరా అంటుంటాం మొహమాట. ఇలాంటి మాటలు కాదు. వాక్యమే తతు ఉవాచ. ఎంత నిబ్బరంగా ఆవిడ రాకూడదనేటువంటి అభిప్రాయంతోనే రాముడు ఎంత బాగా మాట్లాడుతున్నాడు అంటూ వాల్మీకి అని ఆశ్చర్యపోతున్నాడు. ఇక్కడ ఎక్కడైనా వాల్మీకి రామాయణంలో ఉండే శ్లోకములలో అనే ప్రయోగం వచ్చింది అంటే ఎంతో భావన ఉంటే తప్ప వాల్మీకి అనే ప్రయోగాన్ని చేయడు. ఇది పెద్దల యొక్క నిర్ణయం. ఆ రకంగా ఆశ్చర్యపోయి సీత అని ప్రారంభించాడు. మహాకులీనా అసి. ఎంత గొప్ప కులంలో పుట్టావు, ఎంత గొప్ప వంశం నీది. నిన్ను ఎలా చూస్తుంటారు వాళ్ళంతా కూడా. ఎంత ప్రేమగా కాళ్ళు కింద పెడితే కందిపోయేటట్లుగా నిన్ను పెంచి ఉంటారు కదా అని ఆ కులమంతా గుర్తు చేస్తున్నాడు. అంటే ఒక్కసారి నువ్వు ఎలా పెరిగావు గుర్తించుకో అంటే, చిన్నప్పుడు ఇలా పెరిగా, నేను నడుస్తూ ఉంటే పట్టుబట్టలు వేశారు, తివాచీలు వేశారు, ఇవన్నీ గుర్తొచ్చారు. అమ్మో అడవిలోకి రాలేను అన్నాలి కదా. చిన్నప్పుడు అలా పెరిగిన దాన్ని అని సుఖాలన్నీ తనకు గుర్తు చేసుకున్నాడు రాముడు. ఈయనకుండే గొప్పతనం. మహాకులీనా అసి ధర్మే చ నిరతే సదా. ఎన్ని ధర్మాలు పాటించాలి? అత్తగారి ధర్మం ఉంటుంది, మామగారి ధర్మం ఉంటుంది, భృత్య ధర్మం ఉంటుంది. ఇవన్నీ ఎక్కడ ఉంటే పాటించగలుగుతావు? ఇక్కడ ఉంటే పాటించదు. అడవికి వస్తే ఏముంటుంది? వస్తే నేను తప్ప ఇంకెవరు ఉండరు కదా. మరి అత్తగారికి సేవ చేసుకుంటాను ఈ ధర్మాల్లో భాగమా కాదా అని గుర్తు చేస్తున్నాడు. ధర్మేచ నిరతే సదా. ఎంత గొప్ప కులంలో పుట్టావు, ఎంత అందంగా అబ్బురంగా పెరిగావు. అలాంటి నీవు ధర్మాలన్నీ జాగ్రత్తగా పాటిస్తావు కదా. ఇహ ఆచర స్వధర్మం త్వం మా యథా మనస సుఖం. కాబట్టి ఇక్కడే ఉండి ఆ ధర్మాలని ఆ సుఖాలని ఆచరించు. నీ మనస్సుకు కష్టం, ఇది సుఖము కాదు అనుకోవడానికి వీల్లేదు, ఇవే సుఖములుగా భావించు. సీతే, మళ్ళీ సీత, యథాత్వాం వక్ష్యామి తథా కార్యం త్వయా అబలే వరే దోషాహి బహవో వదతః తాన్ నిబోధమే. నేను ఎలా చెప్పానో అలా నువ్వు వినాలి కదా. కార్యం నువ్వు వినాల్సిందే. ఎందువల్ల? త్వయా అబలే, నువ్వు అబలవి. అబలవి అంటే అర్థం అడవికి తగినటువంటి శారీరక సౌష్ఠవం లేనిదని. ఎన్ని కష్టాలు చలిలో ఉండాలి కదా. ఇక్కడైతే చక్కగా రగ్గులో గిగ్గులో ఉన్నాయి, ఇక్కడ మంచి హంసతూలికా తలపాలు ఉన్నాయి. అక్కడ చలికాలము వస్తుంది, వర్షాకాలము వస్తుంది, ఎండాకాలము వస్తుంది, రకరకాల ప్రకృతి ప్రకోపాలు ఉంటాయి. ఇవన్నీ తట్టుకుని ఉండగలిగేటువంటి స్థితి నీకు ఉండదు. కాబట్టి అవలే. శారీరకమైనటువంటిది కూడా కొంతమంది, చాలా మందికి ఏదో చేయాలని ఉంటుంది. నీ బాడీ దాన్ని సహకరించదరా అని చెప్పొద్దు మనం వాళ్ళకి. నేను పోలీసు వాళ్ళ అనుకోబడి బక్కగా ఉంటాడు మా వాళ్ళ అనుకోండి. బక్కగా ఉంటే నువ్వు పోలీసుకు పెడతారంటే ఎలా రా, నువ్వు పనికిరావుగా. నువ్వు ఉండవలసిన తీరు వేరురా, నీకు ఉండే వెయిట్ కానీ నీకు ఉండే బలం కానీ వేరు ఉండాలి అని చెప్పాలి. అంటే వాడి యొక్క స్థితిని బట్టి వాడికి తగినటువంటి దాన్ని మనం చెప్పాలి తప్ప అది కూడా చెప్పవలసిన బాధ్యత రాముడి మీద ఉన్నది. కాబట్టి త్వయా అబలే, నువ్వు అబలవి, నువ్వు జాగ్రత్తగా. వనే దోషాహి బహవః. ఇంకా అడవిలో ఎన్ని కష్టాలు ఉంటాయి నీకేం తెలియదు. నువ్వు 4 3 చెప్పావు, నేను 40 చెప్తా. జాగ్రత్తగా వింటా అన్ని బోధ, జాగ్రత్తగా వినమ్మా అంటూ బహుదోషం హి కాంతారం వనమిత్యభిధీయతే సీతే విముచ్యతాం ఏషాం వనవాస కృతామతి. వనవాసంలో ఉండాలని నిశ్చయించుకున్న నీ మతి ఏదైతే ఉన్నదో సీత, దాన్ని తగ్గించుకో, ఆ ప్రయత్నాన్ని మానుకో. ఎందుకో తెలుస్తున్నా? వనే
బహుదోషం హి కాంతారం వనం ఇత్యభిధీయతే. చాలా దుఃఖములు కలిగిన దానికి కాంతారము అని పేరు. ఆ కాంతారమే వనము అని పిలువబడుతుంది. నువ్వు ఇప్పటిదాకా వనం వనం అనుకుంటున్నావు. ఈవిడ మాటల్లో వనం అనే వినిపించింది. వనం అంటే వన్యతే సేవ్యతే ఇది వనం, అది అర్థం. వనం అంటే అర్థం, వనం అనే పదానికి అర్థం ఏంటంటే హాయిగా ఆనందంగా సేవింపతగినది అని అర్థం. అడవి బాగుంటుంది కదా, ఎప్పుడు నిర్జనంగా ఉంటే, క్రూరమృగాలు లేకుండా ఉంటే, మనం ఇద్దరం మాత్రమే ఉంటే బాగుంటుంది. అందులో అన్ని రకాల దోషాలు ఉంటే బాగుంటుంది. వన్యతే సేవ్యతే ఇది వనం అంటే వెళ్ళడానికి చూడడానికి ఆనందంగా ఉండేది వనం అనుకుని నువ్వు వనం వనం అంటాం ఇప్పటిదాకా. అది వనం కాల్సిన కాంతారం. కాంతారం అంటే అర్థం కాంక్షిదపి తారయుతుం నశక్యం కాంత. అంటే వచ్చే కష్టాన్ని ఏ రకంగానూ మనం తీర్చుకోలేం. చలి వచ్చింది అంటే చలి అనుభవించి తీరాల్సిందే. ఎండ వస్తే ఎండను అనుభవించాలి. పూర్వముఖం మీద పడితే ఆ దుఃఖాన్ని బాధని మింగాల్సిందే, అనుభవించాల్సిందే. అన్ని దోషములను అనుభవించవలసినటువంటి స్థితి అడవిలో ఉంటుంది. కాబట్టి ఏమైనా అడవనుకుంటున్నావురా అంటారు. అంటే రాజ్యానికి నగరానికి అడవికి ఉండే తేడా ఏంటి? నగరంలో కష్టం కలిగితే పలకరించేవాడు ఒకడు ఉంటాడు, కష్టం కలుగుతుంటే ఆపడానికి ప్రయత్నించేవాడు ఒకడు ఉంటాడు, కష్టం కలగకుండా ఆపుకోవడానికి సాధనాలు ఉంటాయి. అడవిలో నీకు ఏమీ దొరకదు, ఏమీ ఉండవు. తినడానికి తిండి ఉండదు, తాగడానికి మంచి నీళ్లు కూడా కాకపోవచ్చు. ఒక దగ్గర పలవలం ఉంటే ఆ నీళ్లు తాగుదామా అంటే అది ఏ విషపూరితమో నిగుతుంది కదా. కొన్ని మొక్కలు ఉంటాయి, ఆ మొక్కలు మొలిచినటువంటి నీళ్లు తాగకూడదని శాస్త్రం. ఆ మొక్క గనక మొలిస్తే ఆ మొక్కకు ఉండేటువంటి తీగని పట్టి ఆ తీగ గనక నీళ్ళల్లో ఉంటే ఆ నీళ్ళన్నీ యాసిడ్తో సమానం, అంటే పెద్ద విషంతో సమానం ఉంటాయి. అది ఎలా గుర్తిస్తాం మనం? గుర్తించే అవకాశం ఉండదు. ఎప్పుడు తాగాలి? దాహం వేస్తే అవి నీళ్లు అని తాగడానికి వీల్లేదు. దాహం వేసినప్పుడు పక్షులు పశువులు ఏ నీటిలో తాగుతున్నాయో దాన్ని గుర్తించి అక్కడ దాకా వెళ్ళి తాగాలి తప్ప ఎక్కడ పడితే ఎక్కడ ట్యాప్ తిప్పుకుని తాగేటువంటి అవకాశం అడవిలో ఉండదు కదా. కానీ ఇవన్నీ దోషాలు ఉంటాయని రాముడు ఒక్కొక్కటి చాలా అందంగా చెప్తాడు. చాలా పెద్ద కథ ఇదంతా కూడా. హిత బుద్ధ్యా ఖలు వచో మయా ఏతతు అభిధీయతే. నీకోసం మళ్ళీ చెప్తున్నా సీత, జాగ్రత్తగా విను. గిరిహి నిర్జర సంభూత గిరికందర వాసిన సింహానాన్యనదా దుఃఖాతు శ్రోతుం దుఃఖమతో వనం. పెద్ద పెద్ద పర్వతాల మీద నుంచి జలపాతాలు పడుతూ ఉంటాయి. ఎలా పడతాయి తెలిసిన? అవి కామ్గా ప్రశాంతంగా పడవు, ధామ్ 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 శబ్దాలతో పడతాయి. ఆ శబ్దం వింటేనే అది జలపాతం అని తెలియకపోతే గుడ్డు పగిలిపోతుంది. జలపాతం అని తెలిస్తే జలపాతంగా అనుకుంటాను తప్ప జలపాతమో ఏదో దట్టంగా ఉండే అడవిలో ఎక్కడ జలపాతం పడుతుందో గుర్తించలేకపోతే ఆ శబ్దం విన్న వెంటనే గుండె పగిలిపోయేంత శబ్దాన్ని ఇస్తాయి. కాబట్టి అలాంటి ఒక ఏమంటారు జలపాతాలు ఉంటాయి. గిరికందర వాసిన కొండ గుహలు ఉంటాయి. గుహల్లో రకరకాల జంతువులు ఉంటాయి. ఇప్పటిదాకా మనకి పేర్లు కూడా తెలియని జంతువులు ఉంటాయి. మనకి బ్రహ్మాండ పురాణమో బ్రహ్మ పురాణమో గుర్తులేదు, కానీ ఒక అద్భుతమైన శ్లోకం ఉన్నది. 84 లక్షల జీవరాశులు, 84 లక్షల జీవరాశుల్లో కేవలం మనుషులు చాతుర్లక్షాణి మానవాహ, 4 లక్షల రకాలే మానవులు. ఎక్కువేమో తెలుసునా? అడవిలో ఉండే సరీసృపములు సుమారు 12 లక్షల రకాలు ఉంటాయి. అవన్నీ పేరు కూడా మనం చెప్పాలి. చాతుర్లక్షాణి మానవాహ అంటే ఆ శ్లోకంలో ఎన్నెన్ని లక్షలు ఏవేవి జంతువులు ఉంటాయో మనకి పురాణం చెప్పింది. అవన్నీ కలిపి 84 లక్షల జీవరాశులు. ఇప్పటిదాకా ఏ పరిశోధనలో చేసేటువంటి వాళ్ళు ఎవరూ కూడా ఇన్ని లక్షలు ఇంకా గుర్తించాల. 84 లక్షలు మన మహర్షులు నిక్కచ్చిగా చెప్పినటువంటి సందర్భం. ఎవరెవరు ఎన్నెన్ని ఉంటారు, సరీసృపాలు ఎన్ని, జలచరాలు ఎన్ని, కింద పాకేవి ఎన్ని, ఎగిరేవి ఎన్ని, పశువులు ఎన్ని, ఇలా లెక్క చెప్పి ఇవి ఇన్ని ఉంటాయి, ఇవి ఇన్ని ఉంటాయి, ఇవి ఇన్ని ఉంటాయి. చాతుర్లక్షాని మానవ. ఈ 84 లక్షల జీవరాశుల్లో 4 లక్షలు మాత్రమే మన మనుషుల యొక్క కదలికలు, మనుషుల యొక్క వ్యవహార తెగలు ఉన్నాయి తప్ప తక్కినవన్నీ జంతువులే. అవన్నీ ఉండే స్థలం ఏదో తెలుసునా? సముద్రము అడవి, ఈ రెండే. సముద్రంలో ఉంటాయి, అడవిలో ఉంటాయి. అడవిలో సరీసృపాలు పక్షులు పశువులు క్రూర మృగాలు ఎన్నెన్ని ఉంటాయో ఎలా ఉంటాయో కూడా తెలియదు. మనకుండే ఏనుగు, మనం చూసే ఏనుగు చాలా సౌమ్యంగా అందంగా ఉండొచ్చు. అక్కడ ఉండే ఏనుగు
సింహముఖాలతో ఉండొచ్చు, లేదా ఇంకో రకంగా ఉండొచ్చు, ఎలా ఉంటాయో తెలియదు. అంటే పశువుల యొక్క కలయికలలో తేడాలు వచ్చి రకరకాల జంతువులు పుట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏ పశువు ఏది జంతువో ఏదో సాత్వికమైనదో కూడా గుర్తించే అవకాశం ఉండదమ్మా. కాబట్టి అన్ని రకాలు ఉంటాయి. సింహానాం నినదాహ, ఎప్పుడు ఏదో ఒక సింహం అరుస్తూనే ఉంటుంది. ఇక్కడ సింహం అరిచింది కదా, మళ్ళీ ఇంకా అరవదనుకుంటే ఇంకో దగ్గర ఇంకో సింహం అరుస్తుంది. అన్ని సింహాలే కదా, ఎక్కడైనా సింహాల గర్జనలు ఉంటాయి. దుఃఖాత్ శ్రోతుం, అది వినడమే కష్టంగా ఉంటుంది. కాబట్టి తస్మాత్ దుఃఖతరం వనం, వనం అనేది చాలా కష్టమమ్మా. నువ్వు వనం అనుకుంటున్నావు కాబట్టి వనం అనే పదాన్ని చెప్తాడు ఇక్కడ రాముడు. అన్ని విషయాలు వనం సుఖం అనుకుంటున్నావా, ఇలాంటిది వనం అంటే. అంతేనా? క్రీడమానాశ్చ విశ్రబ్ధా మత్తా శూన్యే మహామృగా దుశ్వాస వివర్తంతే శీతే దుఃఖమతో వనం. రకరకాల జంతువులు ఆడుకుంటూ ఉంటాయి. ఆడుకుండే జంతువులు మనం కనిపించామనుకో హాయ్ అని వెళ్ళిపోవాలి. మన ఆటని పాడు చేయడానికి వచ్చారు, మన మీద పడతాయి. అది ఏ జంతువులైనా కావచ్చు. లేళ్లు కూడా మన మీదకి దూకి తమ యొక్క ఆటకి ఆటంకాన్ని కలిగిస్తారు వీళ్ళని. మనమే కదా కొంచెం వెరైటీగా ఉంటాం, 2 కాళ్ళతో నుంచుని ఉంటాం. తక్కినవన్నీ తిరియక్కులుగానే ఉంటాయి. అక్కడ ఉండేవన్నీ 4 కాళ్ళతో వెన్నెముక వంగి ఉండేవే. అవన్నీ మేమంతా ఒకటి, ఈ 2 కాళ్ళతో నడిచేవాళ్ళు మాత్రం ఒకటి అనుకుంటాయి. కాబట్టి మనం కనిపించగానే మన మీదకి దూకుతాయి. అవి చిన్న పెద్ద అనే అభిప్రాయం వాటికి ఉండదు. కాబట్టి దుఃఖం వనము. కాబట్టి మనం వెళ్ళొద్దు. సగ్రాహ సరిత శైవ, ఇందాక ఉన్నవే సరిత చూస్తాను, అన్ని నదులు చూస్తాను, కాలంలో దిగుతాన్నవే, అందులో ముసళ్ళు ఉంటాయి తెలుసా నీకు. నీ నది బాగానే ఉంటుంది, కానీ ముసళ్ళు ఉంటే సగ్రాహ, ముసళ్లతో ఉంటాయి ఇవన్నీ కూడా. పంకవత్య సుదుస్తరా, అయ్యో ఆ పలవలం ఆ మడుగు బాగుంది కదా అనుకుంటే పైకి కొంచెం నీరు ఉంటుంది, ఎక్కువ నీరు ఉన్నట్టుగా కనిపిస్తుంది. కాలు పెడితే మనిషి మొత్తం ఒక్కసారి లాగేసినట్టుగా మడుగులు ఉంటాయి. దాన్ని ఊబి అని అంటారు. అలాంటివి ఉంటాయి తెలుసా నీకు. చిన్నపిల్ల కదా తెలియదేమో అని రాముడు మళ్ళీ వివరంగా చెప్తున్నాడు. చెప్పి మత్తైరపి గజైర్ నిత్యం అతో దుఃఖతరం వనం. ఏనుగులు ఉంటాయి. ఏనుగు మదించకుండా ఉంటే బాగుంటుంది. రాజసంగా టీవీగా అందంగా దాని దగ్గరికి వెళదాం, తొండంతో నెత్తి మీద కొట్టించుకుందాం అనిపిస్తుంది. అదే కనుక మదం ఎక్కితే ఏనుగుని కంట్రోల్ చేయడం, ఏ సింహం మదమెక్కిన ఏనుగును చూస్తే సింహాలు పారిపోతాయి, అంత భయంకరంగా ఉంటాయి. కాబట్టి మదమెక్కిన ఏనుగులు ఎప్పుడు తిరుగుతూ ఉంటాయమ్మా అక్కడ. కాబట్టి రావద్దు. లతా సంకంటక సంకీర్ణా కృకవా కూపనాదితా నిరపాశ్చ సుదుర్గాశ్చ మార్గా దుఃఖమతో వనం. లతలు ఉంటాయి, తీగలు ఉంటాయి కదా అనుకుంటే అవన్నీ తీగలు మామూలు తీగలు, ముళ్లతో కూడి ఉంటాయి. ముళ్ళ తీగలే ఎక్కువ ఉంటాయి. అలాంటి వనం అది. కృకవాకాహ, కృకవాకములుగా ఉండేటువంటి పక్షి జాతి అయినటువంటి కొన్ని జంతువులు కూడా, పక్షులు జంతువులు కూడా భయంకరంగా ఉంటాయి అక్కడ. వాటి యొక్క నాదములన్నీ మనకి నిరపాహ సుదుర్గాశ్చ, అంటే నీళ్లు దొరకని స్థితి కలుగుతుంది. ఎక్కడికి మనం కొంత దూరం వెళ్ళాక దారి కనిపించదు, ఈ పక్క కనిపించదు, ఈ పక్క మళ్ళీ వెనక్కి వెళ్ళాల్సి వస్తుంది. వెనక్కి వెళ్ళి మళ్ళీ ఇంత దూరం నడవాలి. ఇలాగ రకరకాల చికాకులు ఉంటాయమ్మా, నువ్వు రావడానికి వీల్లేదు. సుప్యతే పర్ణశయ్యాసు స్వయం భగ్నాసు భూతలే రాత్రిషు శ్రమఖిన్నేన తస్మాత్ దుఃఖతరం వనం. పడుకోవాలంటే కిందే పడుకోవాలి. కింద పడుకోవాలంటే రకరకాల అడవి కదా, అడవిలో రకరకాల ఆకులు రాలి ఉంటాయి. ఆకులు ఎంత రాలి ఉంటాయి, ఎన్ని అడుగులు రాలి ఉంటాయో తెలియదు మనకి. నేల ఎక్కడుందో ఆకులు ఎన్ని రాలాయో తెలియదు. ఆకులు రాలన్నీ ఎవరు క్లీన్ చేయరు కదా అక్కడ అడవిలో. కాబట్టి రాలిన ఆకులన్నీ ఉండిపోతాయి. ఇక్కడ భూమి కదా అని పడుకుంటే మెత్తగా అనిపిస్తుంది తప్ప కింద ఏ పురుగులు ఉన్నాయో, తేళ్లు ఉన్నాయో, పాములు ఉన్నాయో ఏమీ తెలియదు. చాలా కష్టం కదా. కింద పడుకోవచ్చు కదా అని అనుకుంటున్నావేమో, కింద పడుకున్నా కష్టమే. అహోరాత్రంచ సంతోష కర్తవ్యో నియతాత్మన ఫలై వృక్షావపతితై శీతే దుఃఖతరం వనం. రాత్రి పగలు, ఇవాళైతే వాళ్ళ ఏకాశి కాబట్టి పళ్ళు తీసుకుని ఉంటాం. రేపు కూడా ఉండాలంటే ఉండలేవు. ఆ 3 రోజుల దాకా ఉంటాం, 4 రోజుల దాకా పళ్ళు తిని ఉంటారు. పళ్ళ మీద అస్సకి పుట్టి ఎప్పుడు ఆవకాయ నాగేద్దామా, అది ఏదో ఇంకోదో బజ్జీలు చేసుకుందామని ఉంటుంది కదా. కానీ రోజు ఏం చేయాలి చూసినా, మనం పడిన పళ్ళు మాత్రమే తినాలి. మనం కొయ్యడానికి వీల్లేదు. కొయ్యాలంటే చెట్లు ఎక్కాలంటే చెట్ల మీద ఏ రకమైనటువంటి సరీసృపాలు ఉంటాయో ఏం తెలియదు. కానీ రాలి పడ్డ పండు మాత్రమే తినాలి. ఇలా ఎంతకాలం తింటాం. అహోరాత్రంచ సంతోష, రాత్రి పగలు వాటితో తిని సంతోషంగా ఉండవలసినటువంటి అవసరం ఉంటుందా? అవకాశం ఉన్నదా? ఏం ఆనందం కలగచ్చుమా. అడవిలో
నేనున్నాను బాగుంది అనుకుని వస్తున్నావు తప్ప ఇవన్నీ కష్టాలే. ఈ కష్టాలన్నీ చెప్పిన తరువాత కూడా సీతమ్మ యొక్క హృదయం ఏమిటో గుర్తించారు రాముడు. సీతకి పెట్టే పరీక్ష అని అంటారు. ఎందుకు ఇంత చెప్పాలి? సీత నిశ్చయించుకున్న తర్వాత ఇన్ని చెప్పాలంటే ఇన్ని చెప్పినా ఆవిడలో ఉండే భావంలో మార్పు ఏమీ గమనించారు రాముడు. పతివ్రత అంటే తన యొక్క హృదయాన్ని గుర్తించిన ఆవిడ కాదా అని రాముడు పరీక్షించడానికి ఇదంతా చేస్తున్నాడని అంటారు. ఉపవాసస్య కర్తవ్య. చాలా ఉపవాసాలు ఒక్కోసారి పండు దొరకదు. పడిన పళ్ళన్నీ తినడానికి వీల్లేదు. ఏ చెట్టు పండు ఏం చేసుకుంటూ తెలియదు కదా. ఉపవాసస్య కర్తవ్య యథా ప్రాణేన మైథిలి యథాభారస్య కర్తవ్య వరకలాంబరధారిణ. జడలు కట్టిపోతాయి. నూనె రాసుకుని చక్కగా దువ్వుకోవడానికి అద్దాలు ఉండవు, మేకప్ బాక్సులే ఉండవు. కాబట్టి దుమ్ము తగిలి రకరకాల పైనుండే వృక్ష నిర్యాసములు అంటారు. చెట్ల మీద ఉండేటువంటి లాక్షలు జిగుర్లు కారి మన జుట్టంతా రకరకాలుగా అయిపోతుంది. మనం చేసుకోవడానికి ఏమి ఉండదు. ఎంత కడుక్కున్నా పోయేటట్టుగా ఉండదు. జడాభారం అంటారు. మనమే మనకి భారం అయితే జుట్టు మరింత భారం కదా. జుట్టు మీద దుమ్ము పడితే ఎంత బరువు ఉంటుంది. అదే ఏ జిగురులో పడ్డాయనుకోండి ఇంకా చికాగ్గా ఉంటుంది. అలాంటి భారముతో ఎలా ఉండగలుగుతావు నువ్వు? కాబట్టి వల్కలాంబరధారిన. కొన్ని శరీరం కట్టుకునే బట్టలు బాగుంటాయా అంటే ఇంకా మనం తీసుకెళ్ళిన బట్టలు ఎంతకాలం ఉంటాయి. మనం సుమారు ఒక 20-30 దగ్గరకు తీసుకెళ్ళినా మోసుకుంటూ వెళ్ళినా కూడా ఎంతకాలం ఉంటాయి. 14 ఏళ్ళు రావద్దు మనకి బట్టలు రావు. తర్వాత ఏం చేయాలి? చర్మాలు కట్టుకోవాలి, వల్కలాలు కట్టుకోవాలి. అప్పుడు ఎలా ఉంటుంది? ఎంత కష్టం. నీకు ఇవన్నీ తెలియట్లా, చిన్నపిల్లలు కదా, జాగ్రత్తగా విను అంటూ చెప్తున్నాడు రాముడు. దేవతానాం పితॄణాంచ కర్తవ్యం విధిపూర్వకం ప్రాప్తానాం అతిథీనాంచ నిత్యశ ప్రతిపూజనం. ఒక దగ్గర మనం ఉంటే కనుక మనం నియమాలు పాటిస్తూ ఉండాలి. మన యొక్క అదృష్టం కొద్దీ ఎవరైనా మహర్షులో ఎవరైనా పెద్ద ఒక మానవ సంచారము కలిగి వాళ్ళు అన్నం పెట్టండి అమ్మా అంటే వాళ్ళకి కూడా మనం పెట్టగలేదు. మనకే లేదని బాధపడుతుంటే వాళ్ళకి కూడా పెట్టవలసిన స్థితి మన మీద ఉంటుంది కదా. అప్పుడు జాగ్రత్తగా చేయొద్దు. మనం కడుపు దాచుకున్నా వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి అతిథీనాం ప్రాప్తానాం అతిథీనాంచ నిత్యశ ప్రతిపూజనం. ఇది నిత్యంగా సాగచ్చు, అప్పుడప్పుడు సాగచ్చు, చెప్పలేం కదా. కార్య అభిషేకశ్చ కాలే కాలే చ నిత్యశ. రోజు 3 పూట్ల స్నానం చేయాలి సుమా. ఇక్కడేం చేయకపోవచ్చు. రాముడు చెప్తున్నాడు, కొంచెం భయపడతాడు కదా. 3 పూట్ల స్నానం చేయాలంటే కాస్త భయపడుతుందేమో. ఆడవాళ్ళకి స్నానం అనేటప్పటికీ కొంత చాలా ఇబ్బందులతో కూడినటువంటి పని అవుతుంది. దానికి చాటు కావాలి, వాళ్ళు చెయ్యాలి, ఆ భారాన్ని మింగాలి, ఆ శరీరం సహకరించాలి, ఇవన్నీ చికాకులు ఉంటాయి. 3 పూట్ల స్నానం చేయాల్సి వస్తుంది కదా. నువ్వు నాతో పాటు హాయిగా స్నానం చేస్తా అన్నావు కదా, 3 పూటలు ఏం చేస్తావు నాతో పాటు? నేను 3 పూటలు చేయవలసిన వాడిని కదా. స్నానం యతీనాం బ్రహ్మచారిణాం ప్రాతర్మధ్యాహ్నయో స్నానం వానప్రస్థ గృహస్థయో స్నానముక్తం త్రిసంధ్యాసు యతీనాం బ్రహ్మచారిణాం ప్రాతర్మధ్యాహ్నయో స్నానం వానప్రస్థ గృహస్థయో. ధర్మశాస్త్రం యొక్క వచనం. 3 పూట్ల స్నానం చేయవలసిన వాడెవడు? బ్రహ్మచారి, సన్యాసి. ఇతి బ్రహ్మచారులు, సన్యాసం వాళ్ళు 3 పూట్ల స్నానం చేయాలి. నేను 3 పూటను అబద్ధం చెప్పాలనుకుంటున్నావా సీత? నువ్వేమన్నావు? బ్రహ్మచారిని. నేను బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ నేను నాతో వస్తా అన్నావు కదా. బ్రహ్మచారి ఏం చేయాలి చూస్తున్నా? 3 పూట్ల స్నానం చేయాలి. ప్రాతః మధ్యాహ్నయో స్నానం, పొద్దున సాయంకాలం స్నానం చేయడం వానప్రస్థ గృహస్థులకి నియమమే. కానీ ఇప్పుడు మనం యతివేషంలో వస్తున్నాం, మునులుగా ఈ అరణ్యంలోకి వస్తున్నాం కదా. ఇక్కడ నువ్వు కూడా బ్రహ్మచార్యం పాటిస్తానన్నావు కదా. ఇక్కడ 3 పూట్ల స్నానం చేస్తావా? పగలు స్నానం చేయొచ్చు సూర్యుడు వచ్చిన తర్వాత, మధ్యాహ్నం స్నానం చేయొచ్చు, హాయిగా ఎండ ఉంటుంది కాబట్టి బాగుంటుంది. సాయంకాల స్నానం అడవిలో ఎంత కష్టం అని భయపెడుతున్నాడు సీతని. ఇక్కడ 3 పూట్ల స్నానం చేయాల్సి వస్తుంది. కాబట్టి ఉద్దమ్మ చరతా నియమేనే తస్మాత్ దుఃఖతరం వనం, తస్మాత్ దుఃఖతరం వనం. అందువల్ల కష్టం అడవంటే, అందువల్ల కష్టం అడవంటే అంటూ వరుసగా ప్రతి శ్లోకానికి చివరిలో దీన్ని మకుటంగా చెప్తాడు. మన వాళ్ళ పద్యాలు రాస్తూ మకుటం పెడతా శరధి కరుణాపయోనిధి అంటారే, దాని మకుటం అంటారు. అలా ప్రతి శ్లోకానికి ఒక మకుటం తగిలిస్తాడు. కాబట్టి అడవికి వద్దు, కాబట్టి అడవికి వద్దు, కాబట్టి అడవి అంటే కష్టం అని చెప్తుంటాడు. సరీసృపాశ్చ అతీవ వాతాః ఉపహారస్య కర్తవ్య కుసుమై స్వయమాహృతై ఆర్షేణ విధినా వేద్యాం బాలే దుఃఖవతో వనం. పుష్పాలు సేకరించాలి, ఎక్కడెక్కడ ఉంటాయో తెలియదు, అవన్నీ సేకరించాలి, నిత్యం పూజ చేయాలి. ఆర్షేణ విధినా,
ఆర్ష ప్రయుక్త ఋషి ధర్మాన్ని పాటిస్తూ చాలా మనం చేయవలసి ఉంటుంది. అవన్నీ కష్టంతో కూడుకున్నవి. యథాలబ్ధేన కర్తవ్య సంతోష, ఏది దొరికితే దానితో సంతోషించాలి తప్ప అయ్యో నిన్న తిన్న ఆ కంద బాగుంది, ఆ దుంప బాగుంది, మళ్ళీ ఆ దుంప దొరకదా అనడం వీల్లేదు. వాళ్ళు చేదు దుంపే దొరుకుతుంది, అదే తినాలి. రేపు మంచి దుంప దొరకచ్చు, చెప్పలేము. యథా లబ్ధేన కర్తవ్యం, ఏది దొరికితే దాంతో సంతోషించాలి సీత. యథాహారై వనచరై నిత్యం దుఃఖమతో వనం. బాగుంది కదా అని ఎక్కువ తినేసామనుకో అది రకరకాల ఇబ్బందులు కలిగించవచ్చు కాబట్టి యథాహారై, ఎంత తినొచ్చో, మనం బతకడానికి నడవడానికి ఎంత అవసరమో అంతే తినాడు తప్ప ఇష్టం వచ్చినట్టుగా తినే అవకాశం కూడా ఉండదు సీత. కాబట్టి అతీవ వాతాహ, పెద్ద గాలులు వస్తాయి. తిమిరం, చిమ్మ చీకటి ఉంటుంది. బుభుక్ష, బ్రహ్మాండమైన ఆకలి వేస్తుంది. భయాలు ఉంటాయి, అనేక రకాలు ఉంటాయి. సరీసృపాలు ఉంటాయి, బహురూపాలు అని ఒక రకంగా ఉండే అనేక రకాలుగా ఉంటాయి. ఇవన్నీ కూడా దర్పాత్, చాలా దర్పంగా తిరుగుతాయి. అది వాళ్ళ ఇల్లు కదా, వాటి రాజ్యం అది. అవి భయపడుతూ తిరగవు. మన ఊళ్ళోకి వస్తే భయపడుతుందేమో తప్ప సింహం అది అడవిలో ఉంటే అది రాజు. అడవిలో ఉండే ప్రతి జంతువు తమ రాజ్యంగా భావించి హాయిగా దర్పంగా తిరుగుతాయి. ఆ దర్పం ముందు మన యొక్క నడక, మన సంచారం చాలా భయంకరంగా ఉంటుంది. నదులు ఉంటాయి, సర్పాలతో కూడి ఉంటాయి. కుటిలగా మినహ, నదులు ఇలా వంకర టింకర దిగి ఉంటాయి. స్నానం చేద్దామని ముడిగితే ఒకసారి వంకర టింకరగా ఉండడం వల్ల వేగంగా కనుక నది కొడితే ఎటు కొట్టుకుపోతామో తెలియదు కదా. కాబట్టి వంకర టింకరగా ఉండే నదుల యొక్క కుటిల గమనాలు ఉంటాయి. ఇవన్నీ మనం గుర్తించేవి కావు, కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. పతంగములు ఉంటాయి, తేళ్లు ఉంటాయి, రకరకాల జంతువులు, రకరకాల చిన్న చిన్న పురుగులు ఉంటాయి, పళ్ళతో కుట్టి చంపేసేవి చాలా ఉంటాయి, రకరకాల దోమలు ఉంటాయి. బాధంతే నిత్యం అబలే, ఇవన్నీ బాధిస్తూ ఉంటాయమ్మా. తస్మాత్ దుఃఖతరం వనం, కాబట్టి దుఃఖం, వనం అంటే దుఃఖమే. రకరకాల ముళ్లతో ఉండే చెట్లు ఉంటాయి. కింద నడుస్తున్నాం కదా, దర్భలు మెత్త మెత్తగా బాగున్నాయి అనుకుంటా వీల్లేదు. ఏ దర్భ గుచ్చుకుంటుందో తెలియదు. కంటకం కంటే నిశితంగా ఉంటుంది దర్భలు. అలాంటి దర్భలు చాలా ఉంటాయి, అవన్నీ గుచ్చుకుంటాయి. వనే వ్యాకుల శాఖాగ్రాహ, కొన్ని చెట్ల కొమ్మల కిందకు ఉంటాయి. మనుషు సంచారం కలిగితే ఆ కొమ్మలు కొట్టి చంపేస్తాయి. అంటే అర్థం అవేవో దగ్గర జీవాలు చైతన్యాలు ఉన్నాయా అనే వాటికంటే ఏ కొమ్మ ఎప్పుడు రాలి కిందకి దూకుతుందో తెలియదు కదా. పైన ఏదో జంతువు ఉంటుంది. కొన్ని కొమ్మలు పుట్టేటప్పుడు కలిపి పుడతాయి, మెలికలతో పుడతాయి. పైన ఏదో జంతువు ఏ కోతో గనక ఆ మెలిక విడదీస్తుంది అనుకో, అప్పటిదాకా స్టిఫ్ గా ఉండేటువంటి ఆ మెలిక గూడిన కొమ్మ కాస్త కొట్టింది అంటే సరిపోతుంది. కొమ్మలు కూడా కొడతాయి సుమా అంటే అర్థం. కొమ్మలు కూడా మనకి ప్రమాదాన్ని కలిగించేటట్టుగా ఉంటాయి. కాబట్టి కాయక్లేశాశ్చ భగవః, చాలా శరీరానికి ఎన్నో కష్టాలు ఉంటాయి, భయాలు ఉంటాయి. అరణ్యవాసం కష్టం సీత. క్రోధ లోభౌ విమోక్తవ్యౌ, కోపం పనికిరాదు, లోభం పనికిరాదు. తపసేమతి, ఎప్పుడు ధర్మంగా ఉండాలనే ఆలోచన మానకుండా ఉండాలి. నా భేతవ్యం చ భేతవ్యే, భయపడవలసిన సందర్భం వచ్చినా భయపడతాం. మన కళ్ళ ముందుకు సింహం వచ్చింది అనుకోండి, దూకడానికి సిద్ధంగా ఉంటే అప్పుడు భయపడ్డామా అది దూకేసుకున్నాం. భయపడకుండా నుంచున్నామా వీళ్ళు మనకంటే ధైర్యంగా ఉన్నారా అని వెళ్ళిపోతుంది. అంటే భయం నా భేతవ్యంచ భేతవ్యే, భయపడవలసిన చోట కూడా భయం లేకుండా ఉండగలిగేటువంటి స్థితిలు చాలా దగ్గర ఏర్పడతాయమ్మా. తస్మాత్ నిత్యం దుఃఖం అతో వనం, నిత్యము దుఃఖమే. కాబట్టి అడవిలో తదలంతే వనం గత్వా క్షమం నహి వనం తవ విమృశన్నిహ పశ్యామి బహుదోషకరం వనం. నువ్వు వనం అంటే ఆనందంగా ఎగిరిగంతేసావు తప్ప ఇన్ని కష్టాలు ఉంటాయి సీత. తదలం, కాబట్టి చాలు, అడవికి వెళ్ళాలి, అడవికి నాతో రావాలనే ఆలోచనే నువ్వు మానుకో. వనంతు నేతున్న కృతామతిస్తదా భూవరామేణ యథా మహాత్మనా, వనంతు నేతున్న కృతామతిస్తదా. ఇన్ని చెప్పి బహుదోషకరం వనం, ఇన్ని దోషములతో ఉండేది వనము అని తన ఉపన్యాసాన్ని ముగించాడు రాము. అయితే ఆవిడ ఉంది, నన్ను అడవికి తీసుకెళ్ళడానికి ఈయన మనస్సులో సంకల్పించినట్టు లేడు. నతస్య సీతావచనంచకార తతో బ్రవీద్రామమిదం సుదుఃఖిత. కాబట్టి ఇన్ని ఎలా మాట్లాడి అయినా సరే నన్ను ఒప్పించేటట్టుగా, నన్ను తీసుకునేటట్టుగా చెయ్యాలి అనుకుంటూ సీత దృఢ నిశ్చయంతో రాముణ్ణి ఒప్పించే దిశగా తాను మాట్లాడడం ప్రారంభం చేస్తుంది. మళ్ళీ వచ్చే శనివారం దాకా ఆవిడ ఏం మాట్లాడుతుందో ఆలోచిద్దాం, వెయిట్ చేయి, నిరీక్షిద్దాం. ఏవమే తత్పురావృత్తం ఆఖ్యానం భద్రమశుభ ప్రవ్యాహరత విశ్రబ్ధం
బలం విష్ణోః ప్రవర్ధతాం లాభస్తేషాం జయస్తేషాం తపస్తేషాం పరాభవః తేషామిందీవరస్యామో హృదయస్థో జనార్దనః కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలినీ దేశోऽयं క్షోభరహితः బ్రాహ్మణాः సంతు నిర్భయాः కావేరీ వర్ధతాం కాలే కాలే వర్షతు వాసవः శ్రీరంగనాథో జగతు శ్రీరంగశ్రీశ్చ వర్ధతాం స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహీషాः గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకాः సమస్తాः సుఖినో భవంతు.